క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ వచ్చేటప్పటికి అసర్షన్లో ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఆర్ ఆల్వేస్ లాంచ్డ్ ఫ్రమ్ దట్ ఎర్త్ ఇన్ ద eastward direction. Next one, the earth rotates from the west to east and so satellite will get that escape velocity. కృత్రిమ ఉపగ్రహాలని ఎల్లప్పుడూ భూమిని నుండి తూర్పు దిశలోనే ప్రయోగించబడతాయి. కారణం భూమి పశ్చిమం నుండి తూర్పుకి తిరుగుతుంది కాబట్టి ఉపగ్రహం పలాయన వేగాన్ని పొందుతుంది. పలాయన వేగం అంటే సో ఇక్కడ మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి కృత్రిమ ఉపగ్రహాలు, రెండు పలాయన వేగం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వస్తున్న ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో గ్రూప్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, అసర్షన్ రీజన్ ఇది ఒకటి 1, 2, 3, 4లో ఏది కరెక్ట్, అన్ని కరెక్టా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. ఇలాంటి క్వశ్చన్స్లో కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అగైన్ ఐమ్ రిపీటింగ్, కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సాధారణంగా భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? కాంచనగంగా. ఎక్కడుంది? సిక్కిం. అయిపోయింది. అది పర్వతాల గురించి అడుగుతున్నారు, ప్రాంతాల గురించి అడుగుతున్నారు. ఒకే కాన్సెప్ట్ అందులో మీకు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీకు ఇట్లాగా అసర్షన్ రీజన్ ఇచ్చారో, లేకపోతే 1, 2, 3, 4లో ఏది కరెక్ట్ అని ఇస్తే కనుక కాంబినేషన్ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ని ఇంకొక కాన్సెప్ట్తో కలిపి సో మనల్ని ప్రాక్టికల్గా ఆలోచించి పెట్టే ఆన్సర్గా చేస్తారనమాట. ఇక్కడ కూడా అంతే. ఒకటి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రెండోది ఎస్కేప్ వెలాసిటీ. ఇలాగ చూడొచ్చు. లేకపోతే సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ రెండు విషయాలకి సంబంధించింది. ఒకటి ఎస్కేప్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం, దాన్ని పలాయన వేగంగా చెప్తాం. ఇంకొక కాంబినేషన్ వచ్చేటప్పటికి కొరియాలిస్ ఫోర్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ రెండు మీకు తెలుసుంటే అసలు ఆన్సర్ని ఈజీగా పెట్టచ్చు. ఈ కాంబినేషన్లో క్వశ్చన్ అడిగారు. ఒక దాంట్లో కొరియాలిస్ ఫోర్స్కి సంబంధించిన స్టేట్మెంట్ ఉంది, ఒక దాంట్లో ఎస్కేప్ వెలాసిటీకి సంబంధించిన స్టేట్మెంట్ ఉంది. పలాయన వేగం అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకోవడానికి దానికి కావాల్సిన కనీస వేగాన్ని మనకి పలాయన వేగంగా చెప్తారు. ద మినిమం వెలాసిటీ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ అర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ విచ్ ఆబ్జెక్ట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ దాట్ కైండ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ ఎస్ ద ఎస్కేప్ వెలాసిటీ. దాదాపుగా భూమి యొక్క ఎస్కేప్ వెలాసిటీకి సంబంధించి అంటే అర్త్కి సంబంధించి మనకి ఎంత ఎస్కేప్ వెలాసిటీ కావాలి? 11.5 km/s ఎస్కేప్ వెలాసిటీ అనేది ఇంపార్టెంట్. దాదాపుగా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఇంత ఉండాలి. అందుకనే మనకి వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతాయి. అవి వాతావరణం బయటకి ఎందుకు వెళ్ళలేవు? ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ ఇట్లాంటి వాటితోనే ఎందుకు ఆగిపోతాయి? వాటి యొక్క ఎస్కేప్ వెలాసిటీ చాలా తక్కువ. అందుకనే అవి భూమి యొక్క వాతావరణంలో ట్రాప్ అయిపోతాయి. కాకపోతే శాటిలైట్స్ ఉన్నాయి చూసారా, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, ఉపగ్రహాలు మనం ఏవైతే ప్రయోగిస్తామో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి, ఒడిస్సాలో అబ్దుల్ కలాం గారి ఐలాండ్ నుంచి, సో చాందీపూర్ కోస్టల్ ఏరియా నుంచి, ఇక్కడి నుంచి మనం ఏవైతే ప్రయోగిస్తామో వాటి యొక్క పలాయన వేగం సాధారణంగానే 11.5 km/s కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకే అవి ఈజీగా మనకి ట్రావెల్ అవుతాయి అన్నమాట, లాంచ్ అవుతాయి. సో ఇది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, అర్త్ ఉంది చూసారా, భూమి వచ్చేటప్పటికి మనకి ఎలా తిరుగుతుంది అంటే వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. పశ్చిమం నుంచి తూర్పుకి తిరగడం జరుగుతుంది అనమాట. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నార్మల్గా భూమి మనకి పశ్చిమం నుంచి తూర్పుకి ఇలా తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు ఇది గాలి అనుకోండి, గాలి ఇలా వీస్తుంది అనుకోండి, గాలి ఇలా వస్తుంది అనుకోండి. భూమి పశ్చిమం నుంచి తూర్పుకి తిరిగినప్పుడు ఈ గాలి యొక్క దిశని మార్చేస్తుంది. ఇలా వెళ్ళాల్సిన గాలి, విండ్ ఏదైతే ఉంటుందో భూమి యొక్క ఈ రొటేషన్ వల్ల, ఈ డైరెక్షన్ వల్ల పక్కకి వెళ్ళిపోతుంది, డిఫ్లెక్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ కొరియాలిస్ ఫోర్స్. ద విండ్ డిఫ్లెక్షన్ డ్యూ టు అర్త్ రొటేషన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఈజ్ నోన్ యాజ్ కొరియాలిస్ ఫోర్స్ అంటాం. సో దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం చూడండి, నార్మల్గా ఇక్కడ ఒక రాకెట్ లాంచింగ్ సెంటర్ పెట్టాం మనం, ఇక్కడ కూడా ఒక రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ నుంచి ఒక శాటిలైట్ని రిలీజ్ చేసాం, ఇక్కడ నుంచి ఒక శాటిలైట్ని రిలీజ్ చేసాం. ఈ రెండింటికి ఎస్కేప్ వెలాసిటీ మనకి రిక్వైర్డ్ ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది, పలాయన వేగం ఉంటుంది ఖచ్చితంగా. అందుకే అవి ఈజీగా లాంచ్ అవుతాయి. అయిన తర్వాత సో ఇదేమవుతుంది, ఇది నార్మల్గా ఇట్లా వెళ్తూ ఉంటుంది. కానీ అర్త్ ఎలా రొటేట్ అవుతుంది? వెస్ట్ టు ఈస్ట్. దీనిని ఏం చేస్తుంది? ఇలా వెళ్ళే శాటిలైట్ని అర్త్ రొటేషన్ ఇంకా హెల్ప్ చేస్తుంది, ఇట్లా పుష్ చేస్తుంది, ఇంకా ఇలా పుష్ చేస్తుంది. ఇది ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. అందుకే ఏ ఫ్లైట్స్ అయితే, ఏ ప్లేన్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఏవైతే మనకి ముంబై నుంచి ఢిల్లీ, ముంబై నుంచి నార్త్ ఈస్ట్ ఇండియా ఇవన్నీ వెళ్తాయో ఇవి 5 hours 20 minutesలో వెళ్ళిపోతాయంట. కానీ అటు నుంచి ఇటు వచ్చే ఉంటాయి చూసారా, అవి 6 hours 15 minutes, 6 hours 30 minutes తీసుకుంటాయంట. దీనికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇలాంటిదే, కొరియాలిస్ ఫోర్స్గా చెప్పొచ్చు. శాటిలైట్స్కి, మనం ప్రయోగించే శాటిలైట్స్కి ఎస్కేప్ వెలాసిటీ అనేది రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. కాకపోతే ఏంటంటే
కొరియాలిస్ ఫోర్స్ అనేది ఈ శాటిలైట్స్ ఇంకా ఎక్కువగా ఈజీగా తక్కువ ఫ్యూయల్ ఖర్చుతోటి మనకి వెళ్ళిపోవడానికి ప్రయాణం చేయడానికి ఈజీగా సహాయపడతాయి. కొరియాలిస్ ఫోర్స్ విల్ హెల్ప్ టు దట్ శాటిలైట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ అ రీజన్ ఫర్ దట్ శాటిలైట్ లాంచింగ్గా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది ఎస్కేప్ వెలాసిటీ కొరియాలిస్ ఫోర్స్కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. మనకి ఋతుపవనాలు కేరళలోనే ముందుగా ఎందుకు వస్తాయి, ఏ కర్ణాటకలో ఎందుకు రావు, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎందుకు రావు అంటే ఫస్ట్ ఇక్కడ మనకు కనిపించేది కేరళ ఏరియా. ఋతుపవనాలు ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చి ఇలా డైవర్ట్ అవుతాయి. ఇలా వెళ్ళాల్సిన ఋతుపవనాలని అర్త్ ఏం చేస్తుంది, వెస్ట్ టు ఈస్ట్ కదా, ఇట్లా పుష్ చేస్తుంది. ఆ పుష్ చేసినవి ఒక్కసారిగా మనకి కేరళలోకి రావడం జరుగుతుంది. అంటే ఇండియాలో కూడా విండ్స్ లోపలికి రావడానికి కారణం కొరియాలిస్ ఫోర్స్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఐ హోప్. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఆర్ ఆల్వేస్ లాంచ్డ్ ఫ్రమ్ ద అర్త్ ఇన్ ద ఈస్ట్వర్డ్ డైరెక్షన్. సో ఈస్ట్వర్డ్ డైరెక్షన్లో ఎక్కువగా లాంచ్ చేయడానికి మీకు మోస్ట్లీ ఎక్కువగా రాకెట్స్ అని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలోని చాందీపూర్ కోస్టల్ ఏరియా, ఈ రెండు కూడా ఈస్ట్లోనే ఉన్నాయి. దానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను, కొరియాలిస్ ఫోర్స్ బెనిఫిట్ వల్ల అని. రెండోది చూడండి, ద అర్త్ రొటేట్స్ ఫ్రమ్ దట్ వెస్ట్ టు ఈస్ట్, కరెక్టే. అండ్ సో ద శాటిలైట్ అటైన్స్ ద ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ కాదు, కొరియాలిస్ ఫోర్స్ బెనిఫిట్ ఉంటుంది కానీ ఎస్కేప్ వెలాసిటీ బెనిఫిట్ అనేది ఉండదు. సో కాబట్టి అసర్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. నేను ఏది తీసుకోవచ్చప్పుడు ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ద సేమ్ ఫేస్ ఆఫ్ ద మూన్ ఈజ్ ఆల్వేస్ presented to the earth. The moon rotates about its own axis in 23.5 days and where is about the same time that is taken to that orbit of earth. సో మనం ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకటి భూభ్రమణం, భూ పరిభ్రమణం, అర్త్ రొటేషన్, అర్త్ రివల్యూషన్. అర్త్ రొటేషన్ భూభ్రమణం అంటే అర్త్ తన చుట్టూ తాను తిరగడాన్ని అర్త్ రొటేషన్ భూభ్రమణం అంటాం. అర్త్ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం లేదా రివల్యూషన్ అంటాం. ఇప్పుడు గుర్తుంటుంది కదా. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం తీసుకోవాలి, ఇప్పుడు అర్త్కి సూర్యుడికి ఎలాగో అర్త్కి మూన్కి కూడా అలాగే. మూన్ కూడా మనకి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఎంత అంటే 24 hours, 24 గంటలు పడుతుంది వన్ డే భూమి తన చుట్టూ తాను తిరగడానికి. అది సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే టైం దాదాపుగా 365 daysగా చెప్తాం అనమాట ఎలిప్టికల్ పాత్లో. చంద్రుడు అలా కాదు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి తన చుట్టూ తాను తిరగడానికి సేమ్ టైం పడుతుంది 23.5 days. అందుకని చంద్రుడి యొక్క ఒకవైపు ఫేస్ మాత్రమే మనకి కనిపిస్తుంది. అసర్షన్, రీజన్ రెండు కరెక్టే. అప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ అండ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అవుతుంది. ఒకసారి దీని రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ కూడా చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి సూర్యుడి చుట్టూ భూమి అనేది దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. ఇవి కూడా అడుగుతారు, ఎలిప్టికల్ పాత్లో తిరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో భూమి సూర్యుడి చుట్టూ తిరిగినప్పుడు తన చుట్టూ తాను తిరిగినప్పుడు నార్మల్గా ఇలా రొటేట్ అవ్వదండి, ఇలా రివల్యూట్ అవుతుంది. కొంతవరకు యాంగిల్ ఇలా బెండ్ అవుతుంది, టిల్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల భూమి పైన కాలాలు అనేవి సమానంగా ఉండవన్నమాట, ఇలా టిల్ట్ అవ్వడం వల్ల. సో ఇక్కడ మీరు చూడొచ్చు, భూమి సూర్యుని చుట్టూ ఎలిప్టికల్గా తిరిగినప్పుడు దానికి అంటే సూర్యుడికి భూమికి మధ్యలో ఉండే యాక్చువల్ డిస్టెన్స్ కన్నా కొన్ని సందర్భాల్లో డిస్టెన్స్ తగ్గుతుంది, కొన్ని సందర్భాల్లో డిస్టెన్స్ పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ టైంలో మనకి పగలు రాత్రి భూమి మీద ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కూడా ఈక్వల్ టైం అనేది ఉంటుంది. కొన్ని చోట్ల పగలు ఎక్కువగా కనిపిస్తాయి, కొన్ని చోట్ల రాత్రి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ మొత్తం ఆల్మోస్ట్ మనకి తీసుకుంటే March 21, September 22 ఈక్వినాక్స్ అంటాం. పగలు రాత్రి భూమి మీద చాలా వరకు అన్ని ప్రాంతాల్లో ఈక్వల్గా ఉంటాయి. పగలు ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే లాంగెస్ట్ డే నార్థరన్ హెమిస్ఫియర్లో ఎక్కడ ఉంటుందంటే June 21 ఉండడం జరుగుతుంది అనమాట. అదే కనుక రాత్రి ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే December 22 ఉంటుంది నార్థరన్ హెమిస్ఫియర్లో. మనం ఉన్నది ఇండియా ఉన్నది నార్థరన్ హెమిస్ఫియర్లో, ఉత్తరార్ధగోళంలో. సో మనకి లాంగెస్ట్ డే June 21, షార్టెస్ట్ డే December 22, ఈక్వల్ డేస్ March 21, September 22. మనకి ఆపోజిట్లో ఉన్న హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళంలో లాంగెస్ట్ డేనేమో 22 December, షార్టెస్ట్ డేనేమో June 21. మనకి అయితే వాళ్ళకి రివర్స్లో అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నార్థరన్ హెమిస్ఫియర్ ఇస్తారనే లేదు, సౌతర్న్ హెమిస్ఫియర్ కూడా అడగచ్చు.
నెక్స్ట్ వన్, సూర్యుడి చుట్టూ భూమి ఎలా అయితే తిరుగుతుందో భూమి చుట్టూ చంద్రుడు కూడా అలాగే తిరుగుతారు. అలా తిరిగినప్పుడు ఒక నెల అంటే ఆల్మోస్ట్ 23.5 days అట్లా పడుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఒకసారి న్యూ మూన్, ఒకసారి ఫుల్ మూన్ వస్తాయి. ఫుల్ మూన్ అంటే పౌర్ణమి అండ్ న్యూ మూన్ అంటే అమావాస్య అంటాం. 1 monthలో ఒక 15 daysలో ఒకసారి న్యూ మూన్, ఒకసారి మనకి ఫుల్ మూన్ అనేవి కనిపిస్తాయి. అయితే అనుకోని సందర్భాల్లో చాలా రేర్ కండిషన్స్లో 2 పౌర్ణమిలు ఒకే మంత్లో కనిపిస్తాయి. 2 ఫుల్ మూన్స్ అనేవి ఒకే మంత్లో రావడం జరుగుతుంది. అలా వస్తే ఆ ప్రాసెస్ని, ఆ సిస్టమ్ని, ఆ చంద్రుడిని బ్లూ మూన్ అని చెప్పేసి పిలుస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్లూ మూన్. నెక్స్ట్ వన్, మనకి రెడ్ మూన్ లేదా బ్లడ్ మూన్ అని అంటాం. ఇది ఎందుకు అంటే మనకి అట్మాస్ఫియర్ నుంచి సోలార్ రేడియేషన్, సూర్యకిరణాలు చంద్రుడి వైపుగా ప్రసరించినప్పుడు, చంద్రుడి వాతావరణం మీద ప్రసరించినప్పుడు అది మనకి రెడ్ లేదా బ్లడ్ మూన్ కలర్లో కనిపిస్తుంది. అందుకని దాన్ని అలా పిలవడం జరుగుతుంది. ఇవి తెలుసుకోవాలండి. బ్లడ్ మూన్ అంటే ఏంటి, బ్లూ మూన్ అంటే ఏంటి, ఫుల్ మూన్ అంటే ఏంటి, న్యూ మూన్ అంటే ఏంటి. సో సూర్యుడికి భూమికి రిలేషన్, భూమికి చంద్రుడికి రిలేషన్ ఒక్కసారి కనుక మీరు నేర్చుకున్నారంటే దీని మీద నెంబర్ ఆఫ్ MCQs ఏమి ఇచ్చినా సరే చేయొచ్చు. మనం ఇలాంటి దాన్ని, ఇది బేసిక్ లెవెల్లో దీని మీద డిపెండ్ అయి చేసాం. ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది వానిలో ఏది తక్కువగా ఉండడం వల్ల మేఘాలు ఎల్లప్పుడూ వాతావరణంలో తేలుతూ ఉంటాయి. సో ద క్లౌడ్స్ ఫ్లోట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ బికాస్ ఆఫ్ దేర్ లో అని చెప్పేసి అడుగుతున్నారు. టెంపరేచరా, ప్రెషరా అండ్ యాజ్ వెల్ యాజ్ అ వెలాసిటీయా, డెన్సిటీయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి డెన్సిటీ, లో డెన్సిటీ వల్ల ఇది జరుగుతుంది. సాంద్రత. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సాధారణంగా సముద్రాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి హై టెంపరేచర్ అనేది ఉంటుంది. దానివల్ల మనకి నీరు, వాటర్ ఏదైతే ఉంటుందో అది ఎవాపరేట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు సీ లెవెల్ నుంచి పైకి వెళ్తున్నారో, సముద్ర మట్టం నుంచి పైకి వెళ్తున్నారో, టెంపరేచర్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు ఈ నీటి ఆవిరి ఏమవుతుంది, నీటి బిందువులుగా మారిపోతుంది. వాట్ ఎవర్ దట్ వాటర్ వేపర్ ఈస్ దేర్, సో ఇట్ ఫార్మ్స్ యాజ్ అ ఆర్ ఇట్ చేంజ్డ్ యాజ్ అ వాటర్ డ్రాప్లెట్స్. ఈ ప్రాసెస్ని ఏమంటాం, కండెన్సేషన్ అని కూడా అంటాం. ఎవాపరేషన్, కండెన్సేషన్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక సెట్టైన్ హైట్కి వెళ్ళిన తర్వాత, వాతావరణంకి వెళ్ళిన తర్వాత లో టెంపరేచర్ అనేది ఉండడం వల్ల, ఈ కండెన్సేషన్ ప్రాసెస్ వల్ల సో మనకి మేఘాలు ఏమవుతాయి అంటే లో డెన్సిటీని కలిగి ఉంటాయి. అలా లో డెన్సిటీని కలిగి ఉండడం వల్ల అవి ఫ్లోట్ అవుతున్నట్టుగా, తేలుతూ ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆప్షన్ 4 అనేది తీసుకోవచ్చు. సాధారణంగా మీకు క్లౌడ్స్ అనేది టాపిక్ ఇవ్వలేదు సిలబస్లో, సబ్ టాపిక్గా కూడా ఇవ్వలేదు. మరి ఇవ్వలేనప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎలా ఇచ్చారు అంటే, ఈ క్వశ్చన్ ఏ కాంటెక్స్ట్లో చూడాలంటే మీరు వాతావరణం యొక్క కాంటెక్స్ట్లో చూసుకోవాలి. మీరు అట్మాస్ఫియర్ అనేది మీకు ఉంది, క్లౌడ్స్కి సంబంధించి పర్టికులర్గా లేదండి. కాబట్టి అట్మాస్ఫియర్ అనే దాంట్లో కూడా క్లౌడ్స్ కొంతవరకు ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి ఒకవేళ మనం స్కిప్ చేసామనుకోండి, క్లౌడ్స్ ఇవ్వలేదు అని చెప్పి, ఆ కాంబినేషన్లో ఇస్తారు. ఎలా ఇస్తారు, ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ ఉందనుకోండి, అట్మాస్ఫియర్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ గ్యాషియస్ పార్టికల్స్. వాటర్ వేపర్, నీటి బిందువులతోటి, దుమ్ము ధూళితోటి గ్యాషియస్ పార్టికల్స్తో ఉంది. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ నైట్రోజన్గా చెప్తామన్నమాట. 78% ఆఫ్ ఏమంటాం మనకి అట్మాస్ఫియర్ అనేది నైట్రోజన్తో నిండి ఉంటుంది అనమాట. 21% ఆఫ్ అట్మాస్ఫియర్ ఈస్ మేడప్ ఆఫ్ ఆక్సిజన్. రిమైనింగ్ పర్సెంట్ అంతా కూడా మనకి హైడ్రోజన్, హీలియం, మిగతా గ్యాసెస్ ఏవైతే ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ వచ్చేటప్పటికి 0.94% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేటప్పటికి మనకి 0.03%. ఇలాగా అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇలా ఉన్న అట్మాస్ఫియర్ లేయర్స్ కింద మనం డివైడ్ చేస్తాం ఐడెంటిఫై చేయడానికి. అవి ఏంటి, ఒకటి ట్రోపోస్పియర్ అంటాం, రెండోది స్ట్రాటోస్పియర్ అంటాం, మూడోది మెసోస్పియర్, నాలుగోది వచ్చేటప్పటికి థెర్మో లేదా ఐనోస్పియర్ అండ్ లాస్ట్ ఎక్సోస్పియర్. ఇలా మనం పొరలుగా, వాతావరణం యొక్క పొరలుగా విడదీస్తాం. ఇక్కడ క్వశ్చన్ పడుతుంది, అర్త్కి చాలా దగ్గరగా ఉండే లేయర్ ట్రోపోస్పియర్. ఈ క్లౌడ్స్ కానీ ఎక్కువగా మనకి చేంజ్ అవ్వడం, వెదర్ క్లైమేట్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ జరుగుతాయి అంటే ట్రోపోస్పియర్లో జరుగుతూ ఉంటాయి. స్ట్రాటో మధ్యలోనే మనకి క్లౌడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్ట్రాటో క్లౌడ్స్, క్యూములోనింబస్ క్లౌడ్స్. కాకపోతే క్లౌడ్స్ టైప్స్ చదవాల్సిన అవసరం అంతగా లేదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే పర్ఫెక్ట్గా వాళ్ళు మెన్షన్ ఏం చెయ్యలేదు సిలబస్లో. బట్ సిలబస్లో అట్మాస్ఫియర్ని హైలైట్ చేశారు కాబట్టి అట్మాస్ఫియర్ వైపు మీరు క్వశ్చన్స్ని డైవర్ట్ చేసి చూసుకోండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. క్రింది వాక్యాలని పరిశీలించండి. ఇన్ అ సెసిమోగ్రాఫ్ P waves are recorded earlier than the S waves.
In P waves, the individual particles vibrate to and fro in the direction of wave propagation, whereas S waves, the particles vibrate up and down at right angle to the direction of wave propagation అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి సెసిమోగ్రాఫ్ కి సంబంధించి P తరంగాలు S తరంగాలు అనేవి ఇచ్చారు, వాటి యొక్క లక్షణాలు ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అంటున్నారు. భూకంపం అనేది భూకంప తరంగాలు ఏవైతే ఉంటాయో వాటిని సెసిమోగ్రాఫ్ అనే డివిజన్ ద్వారా మనం తెలుసుకుంటాం. సెసిమోగ్రాఫ్, earthquake waves will be detected on the device which is called as a seismograph. భూకంపం ఎంత తీవ్రంగా వచ్చిందని తెలుసుకోవడానికి రిక్టార్ స్కేల్ లేదా రిక్చార్ స్కేల్ అనేది ఏదైతే ఉందో అది యూజ్ చేస్తాం. ఎంత తీవ్రంగా వచ్చిందని తెలుసుకోవడానికి రిక్చార్ స్కేల్, ఆ వేవ్స్ ఎలా ప్రయాణిస్తున్నాయి దాని గురించి తెలుసుకోవడానికి సెసిమోగ్రాఫ్ని మనం యూజ్ చేస్తాం. earthquake waves are detected by seismograph, earthquake intensity రిక్టార్ స్కేల్గా చెప్తాం. ఇది రెండింటికి డిఫరెన్స్. ఈ సెసిమోగ్రాఫ్ మీద మనం చూసేది ఏంటంటే సెసిమిక్ వేవ్స్ అని చెప్పేసి అంటాం. సెసిమిక్ తరంగాలు, వీటినే భూకంప తరంగాలు లేదా earthquake వేవ్స్ అంటాం. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బాడీ వేవ్స్ అని చెప్పేసి అంటాం, రెండోది సర్ఫేస్ వేవ్స్ అని చెప్పేసి అంటాం. అంటే భూమి యొక్క అంతర్భాగంలో ఎక్కడైతే అలజడులు డిస్టర్బెన్సెస్ వచ్చి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందో ఆ పాయింట్ని ఫోకస్ అని చెప్పేసి అంటాం అనమాట. భూమి లోపల ద ఎనర్జీ విచ్ ఈజ్ స్టార్టెడ్ అండ్ రిలీజ్ దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎస్ అ ఫోకస్. అక్కడ వచ్చే వేవ్స్ ఏవైతే ఉంటాయో ప్రయాణించే వేవ్స్ వాటిని బాడీ వేవ్స్ అంటాం. ఈ బాడీ వేవ్స్ 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి ప్రైమరీ వేవ్స్ లేదా పీ వేవ్స్ అని చెప్పేసి అంటాం, ఇంకొక దాన్ని సెకండరీ వేవ్స్ లేదా ఎస్ వేవ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇలా 2 రకాలుగా ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే మనకి ఉపరితలాన్ని టచ్ అయ్యాయో, భూమి యొక్క పైన ఉన్న భాగాన్ని సర్ఫేస్ని టచ్ అయ్యాయో, సో వాటిని అప్పుడు సర్ఫేస్ వేవ్ కింద కన్సిడర్ చేస్తాం. ఎక్కడైతే టచ్ అయ్యిందో ఆ పాయింట్ని మనం ఎపీ సెంటర్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ ఎపిసెంటర్. ఎర్త్క్వేక్ యొక్క కేంద్ర బిందువు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎనర్జీ మొత్తం కూడా స్ప్లిట్ అవుతుంది అనమాట సర్ఫేస్ పైన. సో దీన్ని ఫోకస్ అని చెప్పేసి అంటారు, లేదా హైపోసెంటర్ అని కూడా పిలుస్తారు. సో ఎపిసెంటర్, ఫోకస్, ఇది ఎర్త్క్వేక్కి సంబంధించిన టెర్మినాలజీ. ఇప్పుడు ఈ బాడీ వేవ్స్లో ప్రైమరీ వేవ్స్ ఉన్నాయి చూసారా, ఇవి అన్ని వేవ్స్ కన్నా చాలా ఫాస్ట్గా వెళ్తాయంట. వెలాసిటీ దీనికి చాలా ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు సౌండ్ వేవ్స్ తెలుసు కదా, ధ్వని తరంగాలు. నేను ఇప్పుడు ఇటువైపు తిరిగి మాట్లాడాను అనుకోండి, సౌండ్ అన్ని వైపులా వినిపిస్తుంది, ఎనర్జీ అన్ని వైపులా పాస్ అవుతుంది. కానీ ద డైరెక్షన్ ఆఫ్ దట్ సౌండ్ ఎలా అనిపిస్తుంది, ఇట్లా. నేను ఇటువైపు తిరిగితే నా యొక్క ఎనర్జీ ఇటువైపు వెళ్తుంది. సౌండ్ వేవ్స్ తెలుసు కదా. సో మనకి టు అండ్ ఫ్రో ఆఫ్ పార్టికల్స్ వైబ్రేట్ అనేది 1 డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సేమ్ సౌండ్ వేవ్స్ ఎలాగో ప్రైమరీ వేవ్స్ లక్షణాలు కూడా అలాగే. బట్ ఎస్ వేవ్స్ ఏంటంటే టు అండ్ ఫ్రో మోషన్లో కదులుతూ ఉంటాయి అన్నమాట. ప్రైమరీ వేవ్స్ కున్న మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి ఎలాంటి స్టేట్లోనైనా ప్రవహిస్తాయి. అది సాలిడ్, లిక్విడ్, గ్యాస్, నీళ్లు కానివ్వండి, వాయు స్థితి కానివ్వండి, ద్రవ స్థితి, ఘన స్థితి, ఏదైనా సరే. కాకపోతే ఎస్ వేవ్స్ అనేవి ఓన్లీ సాలిడ్ స్టేట్, ఏదైతే మనకి ద సాలిడ్ స్టేట్ అనేది ఉంటుందో ఘనస్థితి, సో అక్కడ మాత్రమే ఇవి ప్రవహించగలవు. సో ఇవి ప్రైమరీ వేవ్స్, ఎస్ వేవ్స్గా చెప్తాం. బాగా హైయెస్ట్ వెలాసిటీతో ఫాస్ట్గా వచ్చేది ప్రైమరీ వేవ్స్. అర్త్ సర్ఫేస్ని ఫస్ట్ టచ్ చేసేది ప్రైమరీ వేవ్స్. అప్పుడు మరి సెసిమోగ్రాఫ్ మీద మెయిన్గా ఏ వేవ్స్ ముందరగా రికార్డ్ అవుతాయి, ప్రైమరీ వేవ్స్ అనేవి ముందరగా రికార్డ్ అవుతాయి. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సెసిమోగ్రాఫ్లో ఎస్ తరంగాల కంటే ముందరగా ఏ తరంగాలు నమోదవుతాయి, పీ తరంగాలు. సో పీ తరంగాల్లో కణాలు తరంగ ప్రసార దిశలో అటు ఇటు కంపిస్తూ ఉంటాయి. అదే కనుక ఎస్ తరంగాల్లో అయితే లంబ దిశలో పైకి కిందకి కంపిస్తాయి. సో రెండు కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇది బేసిక్ లెవెల్ అండి ఎర్త్క్వేక్ కాన్సెప్ట్కి సంబంధించి. ఇది నేర్చుకున్న తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. అంటే ఏంటి, ఎల్ వేవ్స్, ఆర్ వేవ్స్ అని చెప్పేసి ఇంకా వేవ్స్ ఉంటాయి. లవ్ వేవ్స్ అంటాం, ఇవి ర్యాలీ వేవ్స్ అంటాం. ఇవి కొంచెం చాలా డిస్ట్రాక్టివ్ అనమాట. ఒక్కసారిగా భూమి బాగా కంపిస్తుంది చూసారా, సో ఒక్కసారిగా షేక్ అవుతుంది అంటారు చూసారా, అట్లాంటివి ఓవర్గా ఒకేసారిగా. సో అలాంటి టైంలో ఈ ఎల్ వేవ్స్, ఆర్ వేవ్స్ ఇలాంటివి డిఫరెంట్ కండిషన్స్లో చూడొచ్చు. మీకు నీటిలో ఎప్పుడైనా ఒక రాయి వేసి చూడండి, ఇట్లా మనకి నీళ్ళ యొక్క వేవ్స్ ఎలా కదులుతాయి, ఎలిప్టికల్ కాయిల్ పాత్లో కదులుతాయి చూసారా, ఆర్ వేవ్స్ కూడా అలాగే కదులుతాయి. ఎల్ వేవ్స్ వచ్చేటప్పటికి ఇట్లా మనకి ఒక దాని తర్వాత ఒకటి హారిజంటల్గా మూవ్ అవుతాయి. ఇది ఎల్ వేవ్స్కి, ఆర్ వేవ్స్కి ఉన్న డిఫరెన్స్. వీటినన్నిటినీ సెసిమోగ్రాఫ్ మీద చూస్తాము. అండ్ దీని యొక్క తీవ్రతని రిక్టార్ స్కేల్ మీద మనం చూడడం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కువగా మనకి ఏవైతే భూకంపాలు ఉంటాయో ఆ భూకంపాలన్నీ పసిఫిక్ ప్రాంతానికి చుట్టుపక్కల వస్తూ ఉంటాయి. ఎందుకంటే పసిఫిక్ ప్రాంతం దగ్గర మనకి రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఉంది. పసిఫిక్ ఓషన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. భూకంపాలు రావడానికి కారణాలు 3 ఉంటాయి. ఒకటి అగ్నిపర్వత విస్ఫోటనం, వోల్కెనిక్ ఎరప్షన్. రెండోది అండ్ పలకల కదలిక,
ప్లేట్ టెక్టానిక్స్ అని చెప్పేసి అంటాం, టెక్టానిక్ మూమెంట్. అండ్ మూడోది వచ్చేటప్పటికి హ్యూమన్ మైనింగ్, మనం చేసేదన్నమాట, మనం ప్రెషర్ పెట్టేది. ఈ అత్యధికమైన అగ్నిపర్వతాలు యాక్టివేటెడ్ వాల్కనోస్ పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్నాయి. అందుకే పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. అది చూడడానికి హార్షూ షేప్లో ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువగా ప్రపంచంలో భూకంపాలు జపాన్ అండ్ సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా, సౌత్ కొరియా ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా రావడానికి మెయిన్ రీజన్ అదే అవుతుంది అనమాట. ఇండియాలో అయితే అత్యధికంగా మనకి భూకంపాలు సంభవించే ప్రాంతంగా హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతాలు ఉన్నాయి. హిమాలయన్ జోన్ ఏదైతే ఉందో అది మనకి జోన్ 5లో ఉంటుంది. మోస్ట్ డిస్ట్రాక్టివ్ అర్త్క్వేక్ జోన్గా చెప్పొచ్చు. ఈ సంవత్సరం చాలా చోట్ల విపరీతంగా భూకంపాలు అనేవి రావడం జరిగింది. అందులో మోస్ట్ డిస్ట్రాక్టివ్గా టర్కీ సిరియా అర్త్క్వేక్ అనేదని చెప్పొచ్చు. అందుకే ఇండియా మనకి ఆపరేషన్ దోస్త్ అనే దాన్ని కూడా సహాయం కోసం అని చెప్పేసి టర్కీ సిరియాకి కండక్ట్ చేయడం జరిగింది ఇండియా. ఇది మీరు కరెంట్ అఫైర్గా కూడా చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను రాశాను చూడండి, ప్రైమరీ వేవ్స్ వెలాసిటీ 1 to 14 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ ఎస్ వేవ్స్ 1 to 18 కిలోమీటర్స్ పర్ సెకండ్. అండ్ ఎల్ వేవ్స్ 2 to 6 కిలోమీటర్ పర్ సెకండ్. ఆర్ వేవ్స్ లేదా ర్యాలీ వేవ్స్ 1 to 5 కిలోమీటర్ పర్ సెకండ్ వరకు ఉంటుంది. ఇలా మీరు చదువుకుంటూ ఉండాలి. ఇందులో చాలా పాయింట్స్ ఉంటే మనం కవర్ చేసుకోవచ్చు, బట్ టైం అనేది ఎక్కువ తీసేసుకుంటుంది కాబట్టి ఇక్కడతో ఆపుతున్నాను. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అసర్షన్ రీజన్ ద సాయిల్ ఇన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఈస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. And reason the high temperature and moisture of tropical rainforest cause dead organic matter in the soil decompose quickly. సో ఇక్కడ మనకి ప్రతిపాదన, ఉష్ణమండల వర్షారణ్యాలలోని నేలల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రీజన్ ఉష్ణమండల వర్షారణ్యాల యొక్క అధిక ఉష్ణోగ్రత మరియు తేమ నేలల్లోని మృత సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్ళిపోయేలా చేస్తాయంట. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అంటున్నారు. సరే చూద్దాం. మామూలుగా మనకి డెడ్ యానిమల్స్, డెడ్ ప్లాంట్స్ అనేవి సాయిల్లో బరీ అయినప్పుడు దే రిలీజ్ ఆర్గానిక్ కంటెంట్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ హ్యూమస్. హ్యూమస్తో పాటుగా న్యూట్రియంట్స్ని రిలీజ్ చేస్తాయి. చనిపోయిన జంతువులు, కళేబరాలు, మొక్కల కళేబరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ భూమిలో ఇంకడం వల్ల జిగట పదార్థం లాంటిది, ఆర్గానిక్ పదార్థం లాంటిది, హ్యూమస్ కావచ్చు, వాటితో పాటుగా న్యూట్రియంట్స్ లాంటి వాటిని రిలీజ్ చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఉష్ణమండల వర్షారణ్యాల యొక్క అధిక ఉష్ణోగ్రత మరియు తేమ నేలల్లోని మృత సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్ళిపోయేలా చేస్తాయి. సో ఇక్కడ మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు విషయాలని డిఫరెంట్ ప్యారలల్గా ఒకేసారి మాట్లాడుతున్నారు. ఆ రెండు విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి, వాటిని కంపేర్ చేయాలి. అలా చేస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టచ్చు. ఒకటి దేని గురించి మాట్లాడుతున్నారంటే న్యూట్రియంట్స్ గురించి మాట్లాడుతున్నారు. న్యూట్రియంట్స్ అనే వాటి గురించి మాట్లాడుతున్నారు, పోషకాలు. ఇంకొకటి దేని గురించి మాట్లాడుతున్నారంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఉష్ణమండల వర్షారణ్యాలు వాటి గురించి మాట్లాడుతున్నారు. మనం అత్తని గనక తీసుకున్నాం అనుకోండి, సో ఎగ్జాక్ట్గా ఇక్కడ 0 degrees భూమధ్య రేఖ అనేది కనిపిస్తుంది. సో ఇటువైపు మనకి 23.5 degrees నార్త్. దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కట రేఖ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఇక్కడ 23.5 degrees సౌత్ మకర రేఖ అనేది ఉంటుందన్నమాట. దీన్నే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో మెయిన్గా ఈక్వేటర్ దగ్గరలో ఏదైతే ఫారెస్ట్ అనేది ఉంటుందో ఈ ఫారెస్ట్ని ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఎలా ఉంటుంది అంటే హై రెయిన్ఫాల్, వెరీ హై రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట. అత్యధికమైన వర్షపాతాలు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వార్మ్ టెంపరేచర్. సో మనకి అంత తక్కువ టెంపరేచర్ ఉండదు, మరీ ఓవర్గా ఎక్కువ టెంపరేచర్ అనేది ఉండదు. సఫిషియెంట్గా టెంపరేచర్ ఉంటుంది. కొన్ని చోట్ల ఈక్వేటర్కి దగ్గరలో కొంత ఎక్కువ టెంపరేచర్ని కూడా చూడొచ్చు కొన్ని ప్రాంతాల్లో. ఇలా ఉంటుంది అనమాట. ఇది ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్కి సంబంధించింది. అండ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ని మీరు సౌత్ అమెరికా ప్రాంతాలలో, సెంట్రల్ అమెరికా ప్రాంతాలలో, అలాగే నెక్స్ట్ వెస్ట్రన్ ఆఫ్రికా ప్రాంతాలలో, ఇండియాకి వచ్చేటప్పటికి వెస్ట్రన్ ప్రాంతం పశ్చిమ వైపు ఉన్న ప్రాంతాలలో, ఆస్ట్రేలియా దగ్గర ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా మనం ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ని చూడొచ్చు. ప్రాంతాలు గుర్తున్నాయి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఏంటో గుర్తుంది. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో వచ్చేటప్పటికి ఏంటంటే డెన్స్ అనమాట, గుబురుగా విపరీతమైన దట్టమైన అడవులు అనేవి ఉంటాయి. సో దట్టమైన అడవులు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రెయినీ ఫారెస్ట్, వర్షాలు ఉండడం వల్ల ఆకులు ఎప్పుడు కూడా మనకి రాలే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సతత హరిత అరణ్యాలు లాంటివి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి చోట లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. జంతువులు, స్పీషియస్, ప్లాంట్స్ ఇవన్నీ విపరీతంగా ఉంటాయి అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి.
విపరీతంగా ఉండడం అనేది జనరల్గా పాజిటివా నెగిటివా? మనం ఏమనుకుంటాం, సో అడవుల్లో ఎక్కువగా జంతువులు ఉంటున్నాయి కాబట్టి ఆ అడవులు చాలా పాజిటివ్ అండ్ అడవులు మంచివి అండ్ వీటికన్నిటికీ కూడా షెల్టర్ ఇస్తున్నాయి ఇలా అనుకుంటాం. ఒక రకంగా పాజిటివే. ఇంకొక రకంగా చూడండి, ఇంకొక రకంగా చూసేటప్పటికి నేల, సాయిల్కి మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఎలా అందుతాయి నేలకి? ఒకవైపు కింద నుంచి సాయిల్ ప్రొఫైల్ అంటాం, అంటే అది స్టార్ట్ అయిన బేస్ లేయర్ దగ్గర నుంచి శిలల దగ్గర నుంచి దానికి కొంతవరకు మినరల్స్, న్యూట్రియంట్స్, పోషకాలు అండ్ ఖనిజాలు అందుతాయి. ఇంకొన్ని ఏం చేస్తామంటే మనం కానీ న్యాచురల్గా కానీ ఇవ్వడం జరుగుతుంది. మనం అంటే వ్యవసాయం చేసినప్పుడు ఫర్టిలైజర్స్ ఇలాంటివి వాడతాం అండ్ న్యాచురల్గా ఎలా వస్తాయంటే ఈ చనిపోయిన జంతువులు కావచ్చు, లేకపోతే చనిపోయిన మొక్కలు ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా భూమిలో కుళ్ళిపోయి ఇంకిపోయినప్పుడు అవి కొన్ని న్యూట్రియంట్స్ని విడుదల చేస్తాయి. ఆ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఈ సాయిల్ తీసుకుని పోషకాలుగా మార్చుకుంటుంది అనమాట. ఇది మనకి ప్రాసెస్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, జంతువులు చనిపోయిన తర్వాత న్యూట్రియంట్స్ అనేవి ఏర్పడాలి, ఇవి ఇంకిపోయి. కాకపోతే ఇక్కడ హై రెయిన్ఫాల్ ఉంది కదా, ఈ హై రెయిన్ఫాల్ వార్మ్ టెంపరేచర్ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో హై టెంపరేచర్, కొంతవరకు అధిక ఉష్ణోగ్రత, కొంతవరకు అత్యధికమైన వర్షపాతం వల్ల ఇక్కడ నార్మల్గా జరగాల్సిన రియాక్షన్ కన్నా చాలా ఫాస్ట్గా రియాక్షన్ జరుగుతుంది. నార్మల్ మన ఏరియాలో జంతువులు కానీ లేకపోతే మొక్కలు కానీ చనిపోయినప్పుడు అవి భూమిలో ఇంకడానికి కొంత టైం పడుతుంది, సెర్టైన్ టైం అనేది పడుతుంది. ఒక 5% కన్నా తక్కువలోనే, మామూలుగా కన్నా 5% కన్నా తక్కువలోనే ఈ అడవులో చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట. అలా జరిగిపోవడం వల్ల న్యూట్రియంట్స్ అనేవి ఏర్పడతాయి కదా, ఈ సాయిల్ అబ్జర్వ్ చేసుకోక ముందరే ఇక్కడున్న లివింగ్ ఆర్గానిజమ్స్ వాటిని తీసుకుంటాయి. చెట్లు, స్పీషియస్, యానిమల్స్, జంతువులు ఇవన్నీ ఆ న్యూట్రియంట్స్ని వాడేసుకుంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, నేలలు తీసుకునే న్యూట్రియంట్స్ కన్నా ఇవి తీసుకునే న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు నేలకి సరిగ్గా పోషకాలు అందుతాయో అందవు, నేలల్లో అప్పుడు న్యూట్రియంట్స్ ఉంటాయో ఉండవు. సో హెవీ న్యూట్రియంట్స్ ఉంటాయో, పూర్ న్యూట్రియంట్స్ ఉంటాయో, పూర్ న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలా తక్కువ పోషకాలు ఉంటాయి. పోషకాలు దీనికి అందడానికి సోర్స్ ఉందన్న మాట వాస్తవమే. కాకపోతే ఆ సోర్స్ని ఇది యూజ్ చేసుకోవడానికి తగిన వాతావరణం అనేది ఉందా అంటే లేదు. సో ఇదే అనమాట. మనకి నార్మల్గా చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అడవులు దట్టంగా ఉంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, సో కాబట్టి మేబీ ఎక్కువ రెయిన్ఫాల్ వల్ల రియాక్షన్స్ ఎక్కువ ఫాస్ట్గా జరుగుతాయి అంటున్నారు, జరిగితే న్యూట్రియంట్స్ వస్తాయి, సాయిల్లో ఎక్కువ న్యూట్రియంట్ ఉంటుంది అనుకుంటాం. అక్కడ వరకు ప్రాసెస్ బాగానే ఉంది, కానీ ఇలాంటి ఫారెస్ట్లో జీవ జంతు జాలం చాలా ఎక్కువ, వాటికి కూడా న్యూట్రియంట్స్ కావాలి కాబట్టి అవి ఎక్కువ పోర్షన్ని తీసేసుకుంటాయి, అప్పుడు సాయిల్లో న్యూట్రియంట్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, సో ఉష్ణమండల వర్షారణ్యాలు, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ పోషకాలు పుష్కలంగా ఉంటాయి నేలలో అని చెప్పేసి అన్నారనమాట. సో మనకి ద సాయిల్ ఇన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ కాదు, పూర్ ఇన్ న్యూట్రియంట్స్. ఎందుకు పూర్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, రీజన్ చూడండి. ద హై టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఆఫ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ కాజ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద సాయిల్ టు డికంపోజ్ క్విక్లీ. సో ఉష్ణమండల వర్షారణ్యాల యొక్క అధిక ఉష్ణోగ్రత అండ్ తేమ నేలల్లోని మృత సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్ళిపోయేలా చేస్తాయి. ఇది కరెక్టే. ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఏ ఈజ్ ఫాల్స్. ఏ సరి కాదు బట్ ఆర్ సరి అయినదే కాబట్టి మనం ఏ ఆప్షన్ ఇక్కడ తీసుకోవచ్చండి, ఆప్షన్ 4 అనే దాన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం మనం. అరేంజ్ ద గివెన్ రేంజెస్ నార్త్ టు సౌత్. ఇచ్చిన పర్వత శ్రేణులని ఉత్తరం నుండి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అడుగుతున్నాను. నార్త్ టు సౌత్. జాగ్రఫీలో అది వరల్డ్ జాగ్రఫీ అయినా ఇండియన్ జాగ్రఫీ అయినా, ఎస్పెషల్లీ మనకి ఇండియన్ జాగ్రఫీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నదులు, రివర్స్ కావచ్చు, పర్వతాలు, పర్వత శిఖరాలు, ప్రాంతాలు, సిటీస్, ఇవన్నీ కూడా నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి లేదా వెస్ట్ నుంచి ఈస్ట్కి డైరెక్షన్ వైజ్ మనకి అరేంజ్ చేయమని క్వశ్చన్స్ అడుగుతారు. ప్రీవియస్ ఇయర్స్లో చాలా ఎగ్జామ్స్లో అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, అది కామన్. సో కాబట్టి అలాంటి క్వశ్చన్ ప్యాటర్న్లో కొన్ని క్వశ్చన్స్ని నేర్చుకోండి, మీకు యూజ్ అవుతుంది ఇక్కడ. సరే ఇక్కడ చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకసారి ఈ ఏరియా చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏమేమి రేంజెస్ అడిగారు, అసలు మన దగ్గర ఎలాంటి రేంజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి హిమాలయాస్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. ఈ హిమాలయాస్లో మొట్టమొదటిగా కనిపించేది ఏది అంటే ఇక్కడ మనకి కారకోరం రేంజ్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ మనకి కారకోరం రేంజ్ అనేది కనిపించడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లడాక్ రేంజ్ ఏదైతే ఉందో, సో లడాక్ పర్వత శ్రేణి అనేది కనిపిస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి జాస్కార్ పర్వత శ్రేణి కనిపించడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి పిర్ పంజల్ పర్వత శ్రేణి అనేది కనిపిస్తుంది అనమాట. నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమన్నారు కదా ఇలాగా. సో జనరల్గా హిమాలయాల్ని ఎలా విడదీయచ్చు, హిమాలయాలని అవి ఉండే ఎత్తుని బట్టి, అవి ఉండే క్యారెక్టరిస్టిక్ లక్షణాలని బట్టి ఇండియాలో 3 రకాలుగా విడదీశారు. వాటిని గ్రేటర్ హిమాలయాస్ అని చెప్పేసి అంటారు, దాని తర్వాత లెస్సర్ హిమాలయాస్ అని చెప్పేసి అంటారు, లేదా మిడిల్ హిమాలయాస్ అనొచ్చు, ఇంకొకటి ఔటర్ హిమాలయాస్ అని కూడా అంటారు.
అయితే ఇండియాలో గ్రేటర్ హిమాలయాస్, ఉన్నత హిమాలయాలు ఉన్నాయి చూసారా, వాటిని హిమాద్రి అని చెప్పేసి పిలుస్తారు. లెస్సర్ హిమాలయాస్ అంటే మధ్య హిమాలయాలు ఉన్నాయి చూసారా, వాటిని హిమాచల్ అని చెప్పేసి పిలుస్తారు. ఔటర్ హిమాలయాస్ ఏవైతే మనకి బాహ్యంగా ఉన్నాయో ఆ హిమాలయాస్ని శివాలిక్స్ అని చెప్పేసి పిలుస్తారు. చాలా ఎగ్జామ్స్లో ఔటర్ హిమాలయాస్ని ఏమని కూడా పిలుస్తారని అడుగుతారు, శివాలిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎలా ఉంటాయి, గ్రేటర్ హిమాలయాస్, దాని తర్వాత మిడిల్ హిమాలయాస్, దాని తర్వాత లెస్సర్ హిమాలయాస్. ఏ హిమాలయాల యొక్క శిఖరాలు హైట్ 6000 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఉంటాయో అవి మనకి గ్రేటర్లో ఉంటాయి. సో 6000 కన్నా తక్కువ ఉండి అండ్ 4500 కన్నా ఎక్కువ ఉంటే అవి లెస్సర్లో ఉంటాయి. 4500 కన్నా తక్కువ ఉంటే ఔటర్లో ఉంటాయి. సో ఇలా ఎత్తుని బట్టి అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. డైరెక్షన్ బట్టి అంటే ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతాలు ఉన్నాయి చూసారా, ఇక్కడుండే హిమాలయాస్ని వెస్ట్రన్ హిమాలయాస్ అని చెప్పేసి అంటారు. దే ఆర్ కాల్డ్ ఎస్ అ వెస్ట్రన్ హిమాలయాస్. అలాగే నెక్స్ట్ మనకి ఇటువైపు నార్త్ ఈస్ట్ ఇండియా అనేది కనిపిస్తుంది అనమాట, ఈశాన్య భారతదేశం. సో ఈశాన్య భారతదేశంలో ఉండేవి ఈస్టర్న్ హిమాలయాస్. ఇవి ఈస్టర్న్ హిమాలయాస్, ఇవి వెస్టర్న్ హిమాలయాస్. ఒకవేళ మనం ఇట్లా హైట్ నుంచి చూస్తే హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనకి గ్రేటర్ హిమాలయాస్ అనేవి ఇక్కడ వరకు వస్తాయి. గ్రేటర్ హిమాలయాస్ పైన ఏవైతే జస్కార్, లడాక్, కారకోరం లాంటివి ఉంటాయో వీటిని ట్రాన్స్ హిమాలయాస్ అని చెప్పేసి అంటారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, ట్రాన్స్ హిమాలయాస్. ఉన్నత హిమాలయాలకి, హిమాద్రికి పైన ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్ హిమాలయాస్ అంటారు. సో గ్రేటర్ హిమాలయాస్ ఇక్కడ వరకు ఉంటాయి. గ్రేటర్ తర్వాత మిడిల్, దాని తర్వాత లెస్సర్ హిమాలయాస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ట్రాన్స్ హిమాలయాస్లో జస్కార్, లడాక్, కారకోరంతో పాటు ఈ టిబెట్ ప్రాంతంలో ఉన్న మనకి వేరే కైలాష్ మౌంటైన్ రేంజ్ అనేది కూడా లొకేట్ అవుతుంది. మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఏమని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజెస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ట్రాన్స్ హిమాలయాస్? ఈ క్రింది వాటిలో ట్రాన్స్ హిమాలయాస్లో ఉన్నవి ఏవి, ఈ క్రింది వాటిలో ట్రాన్స్ హిమాలయాస్లో లేనిది ఏది? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ ట్రాన్స్ హిమాలయాస్? ఆప్షన్ ఏ కారకోరం, ఆప్షన్ బి కైలాష్, ఆప్షన్ సి లడాక్, ఆప్షన్ డి పిర్పంజల్. సో ఆన్సర్ అప్పుడు పిర్పంజల్ అనేది అవుతుంది. ఒక క్వశ్చన్ మనం ఇలా చూసాం, ఇంకొక క్వశ్చన్ ఇలా కూడా చూడొచ్చు అనమాట. సో ఇలాగా వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారో చూడండి. సో ఇక్కడ మనకి రేంజెస్ ఇచ్చేసి వాటిని ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చమన్నారు. సో నార్త్ టు సౌత్ రావాలంటే ఫస్ట్ మనకి కారకోరం అనేది మొదటిగా రావాలి. కారకోరం ఈ 2 ఆప్షన్స్లో ఉంది. నెక్స్ట్ లడాక్ అనేది రావాలి. లడాక్ ఈ ఆప్షన్లోనే ఉంది. దాని తర్వాత జస్కార్, దాని తర్వాత పిర్పంజల్. సో ఉత్తరం నుంచి దక్షిణానికి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కారకోరం, లడాక్, జస్కార్, పిర్పంజల్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ మనకి హిమాలయన్ నదులు అని చెప్పేసి చాలా ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్గా ఉన్నవి అండ్ మనకి 3గా చెప్తాం. బిగ్ హిమాలయన్ నదులు చాలా పెద్దవి కదా, అందులో ఇంపార్టెంట్గా ఉన్నవి బిగ్గా గుర్తుపెట్టుకోండి. బి రిలేటెడ్ టు దట్ బ్రహ్మపుత్ర. బిని బ్రహ్మపుత్ర నది అని చెప్పేసి అనొచ్చు. అలాగే ఐన్ వచ్చేటప్పటికి ఇండస్ నది అని చెప్పేసి అనొచ్చు. జీ వచ్చేటప్పటికి గంగా నది అని చెప్పేసి అనొచ్చు. సింధు నది ఈ కైలాస పర్వతాల దగ్గర పుట్టి దాని తర్వాత నెక్స్ట్ ఇండియాలోకి వచ్చి నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి అరేబియన్ సముద్రంలోకి వెళ్తుంది. అయితే ఇండస్ నది భారతదేశంలో ఏ 2 పర్వత శ్రేణుల మధ్యలో ప్రవహించుకుంటూ ఎంటర్ అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లడాక్ అండ్ జస్కర్. ఇది ఇంకొక క్వశ్చన్. సింధు నది భారతదేశంలో ఏ పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తుంది, ఎంటర్ అవుతుంది అని అడిగితే లడాక్ మరియు జస్కర్ గుండా రావడం జరుగుతుంది అనమాట. అది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్గా మనం గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఈస్టర్న్ హిమాలయాస్ ఉన్నాయి చూసారా, నార్త్ ఈస్ట్ ఇండియాలో, వీటిని ఏమని పిలుస్తారంటే పూర్వాంచల్ అని చెప్పేసి పిలుస్తారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, పూర్వాంచల్ అని చెప్పేసి వీటిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇది అరుణాచల్ ప్రదేశ్ ఏరియా, ఇది నాగాలాండ్ ఏరియా. ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇది నాగాలాండ్. సో హిమాలయాలు ఏమవుతాయంటే ఇలా వచ్చినప్పుడు నాగాలాండ్ దగ్గర ఇట్లా వంపు తిరుగుతాయి చూడండి. సో దీనిని సింక్లైన్ బెండ్ అంటారు. సో మనకి హిమాలయాస్ ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. సో ఇలా కనుక ఉందనుకోండి దీన్ని సింక్లైన్ అంటాం. ఇలా ఉందనుకోండి యాంటిక్లైన్ అంటాం. సింక్లైన్, యాంటిక్లైన్. సో జనరల్గా వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, పర్వతాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ని గుర్తుపట్టడానికి ఇవన్నీ కాన్సెప్ట్స్ అని చెప్పొచ్చు. మీరు ఇంత డెప్త్గా వెళ్ళక్కర్లేదు, బట్ మీకు టచ్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. ఈ సింక్లైన్ బెండ్ ఉంది చూసారా, ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఆ సింక్లైన్ బెండ్ని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ దగ్గర ఏర్పడిన దాన్ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే పట్టకాయ్ బమ్ అని చెప్పేసి పిలుస్తారు, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ పట్టకాయ్ బమ్.
సాధారణంగా చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏమని అడుగుతారంటే ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పున ఉన్న హిమాలయాల్ని ఏమని చెప్పేసి పిలుస్తారు, పూర్వాంచల్ అని చెప్పి పిలుస్తారు. పూర్వాంచల్లో ఇంపార్టెంట్ పార్ట్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ దగ్గర ఏది ఉందని అడుగుతారు, పట్టకైబం. కానీ గ్రూప్స్లోకి వచ్చేటప్పటికి తెలిసిన దాన్నే మీకు ఇంకొక ఫార్మెట్లో అడగడం జరుగుతుంది. అప్పుడు చాలామంది కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. అదే ఇక్కడ మనకి బిగ్గెస్ట్ పార్ట్ అవుతుంది ఎగ్జామ్లో. ఏమని అడుగుతారు అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ విచ్ ఆర్ నోన్ యాజ్ అ పూర్వాంచల్. తూర్పున ఉన్న హిమాలయాలు ఏవైతే పూర్వాంచల్ అంటామో. సో in that area whatever that synclined bend is located, and that synclined bend in Arunachal Pradesh, Nagaland area is called as. సో మనకి పూర్వాంచల్లో ఉన్న దాన్ని ఏమంటారని అడగరు. సింక్లైన్ బెండ్ ఏదైతే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మధ్యలో ఉందో దాన్ని ఏంటి అని అడుగుతారు, పట్టకైబం. మళ్ళీ మీరు సింక్లైన్ బెండ్ అంటే డిఫరెంట్గా ఆలోచిస్తారు కాబట్టి మనం చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ సింక్లైన్ అండ్ దిస్ ఈజ్ యాంటీక్లైన్. దిస్ ఈజ్ సింక్లైన్ అండ్ దట్ ఈస్ యాంటీక్లైన్. తెలుగు మీడియం వాళ్ళు కూడా కొంచెం ఇలా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. కష్టంగా అనిపిస్తే మాత్రం ఒకసారి ఈ షేప్ని గుర్తుపెట్టుకోండి, ముడత పర్వతాలు అనేది. దట్స్ ఇట్. ఇవి మనకి ఓవరాల్గా హిమాలయాస్కి సంబంధించి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అలాగే నేపాల్లో హిమాలయాస్ ఉన్నాయి చూసారా, నేపాల్లో ఉన్న హిమాలయాస్ని మనకి ఏమని పిలుస్తారంటే మహాభారత్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, మహాభారత్ రేంజ్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే నేపాల్లో లొకేట్ అయి ఉంటుంది. అది ఒకటి. మహాభారత్ రేంజ్ అనేది మనకి ఇండియన్ నేమ్గా కనిపిస్తూ ఉంది, కానీ ఆ రేంజ్ ఉండేది ఎక్కడంటే నేపాల్లో. హిమాలయాలన్నింటిలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది కూడా ఎక్కడ లొకేట్ అయి ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ హిమాలయాస్గా చెప్పడం జరుగుతుంది. సో హిమాలయాస్లోని నేపాల్లో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది లొకేట్ అయి ఉంది, అత్యంత ఎత్తైన శిఖరం. అండ్ రెండవ అత్యంత ఎత్తైన శిఖరం K2గా చెప్తాం. ఇది వివాదాస్పదంగా ఉంది. చాలామంది దీన్ని ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం అనుకుంటారు. 2006 తర్వాత నుంచి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో అది వివాదాస్పదంగా ఉంది. మూడవ అత్యంత ఎత్తైన శిఖరం మనకి హిమాలయాస్లో కాంచనగంగా లేదా కాంచనజంగా అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇది సిక్కింలో ఉంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా మనకి కాంచనగంగా అనే దాన్ని పిలవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇలా మనం హిమాలయాస్ని నేర్చుకున్నాం అనుకోండి, జస్ట్ ఏం లేదు, ఒక మ్యాప్ బేస్డ్గా పట్టుకుని మీరు ఒక 1 hour కూర్చుంటే ఇండియన్ జోగ్రఫీలో ఉన్న మౌంటైన్స్, పీక్స్, పాస్, కనుమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో మ్యాప్ బేస్డ్గా చదువుతాము, ఒకసారి అనుకుని చదువుతాం కాబట్టి ఈజీగా గుర్తుంటాయి. బై హార్ట్ చేయాల్సిన అవసరమే మీకు ఉండదు. ఇప్పుడు నార్త్ టు సౌత్ అడిగినా, ఈస్ట్ వెస్ట్ అని అడిగినా ఈజీగా మీరు ఆన్సర్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. ఇదే క్వశ్చన్ మీరు ఇలాగే నేర్చుకుని వెళ్ళారు. ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికి ఈ క్రింది హిమాలయ పర్వత శ్రేణుల రాష్ట్రాలని పశ్చిమం నుంచి తూర్పుకు అమర్చండి, తూర్పు నుంచి పశ్చిమానికి అమర్చండి, వెస్ట్ టు ఈస్ట్, ఈస్ట్ టు వెస్ట్ అరేంజ్ చేయండి అని కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇలా ఇస్తే మీరు ఈజీగా పెట్టడానికి బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్డమమ్ హిల్స్, కైమూర్ హిల్స్, మహాదేవ్ హిల్స్, మికీర్ హిల్స్. సో ఇక్కడ రీజియన్స్ ఇచ్చారు, కోరమండల్ కోస్ట్, కొంకన్ కోస్ట్, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చండి. మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వలేదు. సరిగ్గా జతపరచబడింది ఏది, సరిగ్గా జత చేయలేంది ఏది అని అడుగుతున్నారు. సో ఇలా అడిగినప్పుడు ఏంటంటే ఒకసారి ఇటు రండి. కోరమండల్ కోస్ట్ అని చెప్పేసి ఉంది కదా, కోరమండల తీరం అనేది మనకి తమిళనాడు దగ్గర ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంకన్ తీరం అని చెప్పేసి ఉంది. కొంకన్ కోస్టల్ ఏరియా మహారాష్ట్ర అండ్ గోవాకి సంబంధించిన ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియాగా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మధ్య భారతదేశం, మీకు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా మోస్ట్లీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలు వస్తాయి. ఈశాన్య భారతదేశం, నార్త్ ఈస్ట్ ఇండియా అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇలాంటి స్టేట్స్ అన్నీ వస్తాయి. సో ఏలకుల కొండలు, కార్డమమ్ హిల్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో మనకి కార్డమమ్ హిల్స్ అనేవి కేరళలో లొకేట్ అయి ఉంటాయి. దే ఆర్ లొకేటెడ్ ఇన్ కేరళగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కైమూర్ కొండలు అని చెప్పేసి ఉన్నాయి. దే ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. మహాదేవ్ కొండలు కూడా మధ్యప్రదేశ్ ఏరియా దగ్గర ఉన్నాయి. మికీర్ కొండలు అనేవి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నాయి. అంటే మనకి మికీర్ కొండలు నార్త్ ఈస్ట్ ఇండియాలో అస్సాంలో ఉన్నాయి. ఈశాన్య భారతదేశం అని పర్ఫెక్ట్గా ఇక్కడ మ్యాచ్ అవ్వడం జరిగింది, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ మహాదేవ్ కొండలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఇచ్చారు, ఇది కూడా కరెక్టే. కైమూర్ కొండలు వచ్చేటప్పటికి కొంకన్ తీరం ఇటు సైడ్ మహారాష్ట్ర, గుజరాత్ ఇచ్చారు, బట్ మధ్యప్రదేశ్ దగ్గర ఉంటే ఇది రాంగ్. కార్డమమ్ హిల్స్ కేరళలో ఉంటే తమిళనాడు అని చెప్పేసి ఇచ్చారు, ఇది కూడా రాంగ్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏమని అడిగారు, సరిగ్గా జతపరచబడినవి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో సి అండ్ డి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి అసలు ఏంటి, మనకి కార్డమమ్ హిల్స్ అంటే ఏంటి, సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ చూద్దాం, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పెట్టుకోండి రిఫరెన్స్గా. ఇప్పుడు మనం మ్యాప్లో చూద్దాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి బేసిక్గా మనకి ఫస్ట్ మధ్యప్రదేశ్ ఏరియాకి రండి.
మధ్యప్రదేశ్ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ మౌంటైన్స్గా పర్వతాలుగా 2 ఇంపార్టెంట్ పర్వత శ్రేణుల్ని చెప్తాం. ఒకటి వచ్చేటప్పటికి మనకి వింధ్యా పర్వతాలు, ఇంకొకటి వచ్చేటప్పటికి సాత్పురా పర్వతాలుగా చెప్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ వింధ్యా మౌంటైన్స్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ సాత్పురా మౌంటైన్స్గా చెప్పడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ సాత్పురా పర్వతాలు ఉన్నాయి కదా, సాత్పురా పర్వతాల్లో నార్థర్న్ పార్ట్లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకి మహాదేవ్ రేంజ్ లేదా మహాదేవ్ కొండలు అనేవి లొకేట్ అయి ఉంటాయి. సాత్పురా పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో సాత్పురా పర్వత శ్రేణుల్లో మహాదేవో కొండలు అనేవి ఒక భాగంగా చెప్తాం, నార్థర్న్ పోర్షన్గా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వింధ్యా పర్వతాలు. వింధ్యా పర్వతాలకి ఇటు సైడ్ వెస్ట్ భాగం ఉంది, ఇటు సైడ్ ఈస్ట్ భాగం ఉంది. ఈస్ట్ పార్ట్ ఆఫ్ వింధ్యా ఏదైతే ఉందో ఇక్కడున్న పర్వత శ్రేణుల్ని మనకి కైమూర్ పర్వత శ్రేణి అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ కైమూర్ రేంజ్. సో కైమూర్ రేంజ్ అనేది మధ్యప్రదేశ్లోదే వింధ్యా పర్వతాల్లో ఒక భాగం. సాత్పురా పర్వతాల్లో ఒక భాగంగా మహాదేయో అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే భారతదేశంలో వింధ్యా సాత్పురా పర్వత శ్రేణుల గుండా ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిని మనం నర్మదా నది అని చెప్పేసి అంటాం. ఇన్ఫ్యాక్ట్ నర్మదా నదిని మార్బుల్ రివర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మార్బుల్ రివర్ ఆఫ్ ఇండియా, లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ యొక్క జీవనది, ఇలాగా ఈ నర్మదా నదిని పిలవడం జరుగుతుంది. ఇది వింధ్యా సాత్పురాల మధ్యలో ఉంటుంది. వింధ్యా సాత్పురా పర్వతాలు చూడడానికి మీకు కొంచెం ముడత పర్వతాలకు కనిపించిన వీటిని కండాల పర్వతాలు అని చెప్పేసి అంటారు. దే ఆర్ కాల్డ్ ఎస్ అ బ్లాక్ మౌంటైన్స్. మనకి పర్వతాలు 3 రకాలుగా ఉంటాయి. ఎయిదర్ అగ్ని పర్వతాలు వాల్కనిక్ మౌంటైన్స్గా ఉంటాయి, రెండోది ముడత పర్వతాలు సింక్లైన్ యాంటీక్లైన్ ఫోల్డ్ మౌంటైన్స్గా ఉంటాయి, మూడోది కండాల పర్వతాలు బ్లాక్ మౌంటైన్స్ అంటాం. అంటే సాధారణంగా ఒక మౌంటైన్ రేంజ్ అనేది ఇలా ఏర్పడి కాలక్రమేణా విత్ రెస్పెక్ట్ టు ద టైం పీరియడ్ ఏమవుతుంది అంటే స్లోగా వాటి మధ్యలో ఇట్లా మనకి గ్యాప్స్ రావడం, లోయలు రావడం, గార్జెస్ రావడం, ఇలాంటి ల్యాండ్ ఫామ్స్ అన్ని ఏర్పడి ఇలా ఏర్పడతాయి. సో వీటిని బ్లాక్ మౌంటైన్స్ కండాల పర్వతాలు అంటాం. వీటి మధ్యలో వి షేప్ వ్యాలీ, వి షేప్ లోయ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ మౌంటైన్స్. అయిపోయింది ఇక్కడ. కైమూర్, మహాదేవ కొండలు అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ వన్ ఇలాచీ కొండలు, కార్డమమ్ హిల్స్ అన్నాం కదా. ఈ కేరళ దగ్గరికి రండి. కేరళ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఏరియాలో మనకి కార్డమమ్ హిల్స్, ఇలాచీ కొండలు లేదా యాలకుల కొండలు అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఇవి కాఫీ ప్రొడక్షన్కి, టీ ప్రొడక్షన్కి, యాలకుల ప్రొడక్షన్కి, దాంతోపాటుగా బ్యాంబూ ప్రొడక్షన్కి కూడా చాలా యూజ్ఫుల్ అంట. ఇక్కడ వెదురు అనేది బాగా పండుతుంది, కాఫీ ప్రొడక్షన్ అనేది బాగా పండుతుంది, అండ్ టీ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, కార్డమం ప్రాంతాల్లో. సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. కేరళలో మనకి హైయెస్ట్ పీక్ ఒకటి ఉంది, దాని పేరు అన్నై ముడి అని చెప్పేసి అంటాం. అన్నై ముడి ఇది అన్నమలై కొండల్లో ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, అన్నమలై హిల్స్. మొత్తం సౌత్ ఇండియాలో భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా కాంచనగంగా లేదా కాంచనజంగా చెప్తాం కదా. మొత్తం భారతదేశంలో కాంచనగంగ అయితే సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్గా అన్నైముడి అని దాన్ని చెప్తాం. అన్నమలై హిల్స్లో ఉంది. ఇది కేరళలో లొకేట్ అయ్యింది. అదే కేరళలో కార్డమం కొండలని కూడా ఉన్నాయన్నమాట. కేరళ యొక్క ఏదైతే సముద్ర తీరం అనేది ఉంటుందో ఈ సముద్ర తీరాన్ని మనకి మల్బార్ కోస్టల్ ఏరియా అని చెప్పేసి పిలుస్తారు. దీనిని మల్బార్ కోస్టల్ ఏరియా అంటారు. తమిళనాడు దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని మనకి ఏమని చెప్పేసి పిలుస్తారంటే కోరమండల్ కోస్టల్ ఏరియా. ఒకప్పుడు చోళమండల్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, ఇప్పుడు కోరమండల్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అంటే మనకి అక్కడ కోరమండల్ అని ఇవ్వకూడదు, ఏమని ఇవ్వాలి, మనకి మల్బార్ అని ఇస్తే అది కరెక్ట్ అయ్యేది. కానీ మల్బార్ అని ఇవ్వలేదు కదా, కోరమండల్ అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇటువైపు మీకు ఆల్రెడీ తెలుసు వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. సో ఇటువైపు ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ రెండు కలుసుకునేది ఎక్కడ అంటే నీలగిరి పర్వతాల దగ్గర. నీలగిరి మౌంటైన్స్ ఈస్ ద పాయింట్ వేర్ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ మెట్ ఈచ్ అదర్. వెస్టర్న్ ఘాట్స్లో అత్యంత ఎత్తైన శిఖరం, దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం అన్నైముడి కేరళలో ఉంది. ఈ వెస్టర్న్ ఘాట్స్ని మహారాష్ట్రలో ఏమని కూడా పిలుస్తారంటే సహ్యాద్రి అని పిలుస్తారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ అ సహ్యాద్రి. ఈస్టర్న్ ఘాట్స్ ఎస్పెషల్లీ మనకి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఈ విశాఖపట్నం అరకు ప్రాంతానికి వచ్చేటప్పటికి మనకి అరమకొండ అనే ఒక ప్రాంతం కనిపిస్తుంది. అరమకొండ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి జిందాగడ్ అని చెప్పేసి ఇంకొకటి కనిపిస్తుంది. ఒకప్పుడు మనకి
తూర్పు కన్ముల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా మహేంద్రగిరి అనే దాన్ని పిలిచేవాళ్ళు, అది ఒడిస్సాలో ఉండేది. దాని తర్వాత తూర్పు కన్ముల్లో ఈస్టర్న్ ఘాట్స్ లో అత్యంత ఎత్తైన శిఖరంగా అరమకొండ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అరమకొండ యొక్క హైట్ 1680 మీటర్స్ గా ఉంది. అండ్ దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి అరమకొండ నుంచి జిందాగఢ్ కి ఆ క్రెడిటబిలిటీని షిఫ్ట్ చేశారు. అంటే తూర్పు కన్ముల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా జిందాగఢ్ అనేది ఉంది. దాని యొక్క హైట్ 1690 మీటర్. చాలా మంది ఇప్పటికీ కూడా అరమకొండ అన్న జిందాగఢ్ అన్న ఒకటే అనే భావనలో ఉంటారు. లేదు అరమకొండే హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. అలాంటి వాళ్ళకి ఒక క్లారిటీ ఏంటంటే, సో మీరు ఈ ఏదైతే స్కూల్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, మనకి గవర్నమెంట్ బుక్స్ కావచ్చు, సో దాంట్లో క్లియర్గా వాళ్ళు పబ్లికేషన్స్లో ఇవ్వడం జరిగిందనమాట. ఏమని ఇచ్చారు? అరమకొండ 1690 మీటర్లు, జిందాగఢ్ 1680 మీటర్లు, జిందాగఢ్ 1690 మీటర్లు. మనకి గవర్నమెంట్ ఆథరైజ్డ్ పొందిన అకాడమీ బుక్స్ కావచ్చు, యూనివర్సిటీ బుక్స్ కావచ్చు, ఇలాంటి వాటి నుంచే కదా సో వాళ్ళు ఆన్సర్ అనేది ఫైనలైజ్ చేసేది. సో మరి అలా ఆన్సర్ని ఫైనలైజ్ చేసినప్పుడు తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరంగా జిందాగఢ్ అనే దాన్ని తీసుకుంటారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నీలగిరిలో అత్యంత ఎత్తైన శిఖరంగా దొడబెట్ట అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి ఉన్న రెండు వ్యత్యాసాలు చెప్పమని అడిగితే మాత్రం ఒకటి హైట్ లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, అండ్ స్లోప్ లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఏమంటారు, కంటిన్యూటీలో డిఫరెన్స్ కనిపిస్తుంది. వెస్టర్న్ ఘాట్స్ మీకు చాలా కంటిన్యూటీగా ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూటీగా ఉండవు అనమాట. బ్రేక్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కన్నా 1100 మీటర్లు ఎత్తు ఎక్కువ అంట. భారతదేశంలో పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కన్నా 1100 మీటర్లు హైట్ ని కలిగి ఉంటాయని కూడా జనరల్ గా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెన్సెస్ అండి, ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. అలాగే నెక్స్ట్ మికీర్ హిల్స్ అని చెప్పేసి ఉన్నాయి సార్, మికీర్ కొండలు. సో ఈ మికీర్ కొండలు వచ్చేటప్పటికి మనకి నార్త్ ఈస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ ప్రాంతం కనిపిస్తుందా, ఇది అస్సాం ప్రాంతం అన్నమాట. ఈ అస్సాం ప్రాంతంలో మనకి కర్బీ పీఠభూమి అని చెప్పేసి కనిపిస్తుంది, కర్బీ ప్లాట్యూ. ఒక రకంగా చెప్పాలంటే కర్బీ అనే జాతి కూడా అక్కడ ఫేమస్ అని చెప్పొచ్చు, కర్బీ ఆంగ్లోంగ్ జాతి. సో ఇక్కడ మనకి కర్బీ పీఠభూమి దగ్గరే వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్ట్ గా మికీర్ కొండలు అనేవి లొకేట్ అయి ఉన్నాయి, మికీర్ కొండలు. సో ఇది అస్సాంలో లొకేట్ అయి ఉంది. అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ అ నేషనల్ పార్క్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా అనే జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో లొకేట్ అయింది. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి ఇక్కడ మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది టీ ప్రొడక్షన్. ఇండియాలోనే టాప్ మోస్ట్ టీ ప్రొడక్షన్ అనేది అస్సాంలో అన్నమాట. బ్రిటిషర్స్ ఫస్ట్ మనకి బాగా డెవలప్ చేసిన ఏరియా కూడా టీ ప్రొడక్షన్ లో ఇదే. సో అస్సాంలో మనకి సుర్మా లోయ లేదా సుర్మా వ్యాలీ అని ఉంటుంది, అది చాలా ఫేమస్ టీ ప్రొడక్షన్ అని చెప్పేసి, ఓల్డెస్ట్ ఏరియా కూడా. అలాగే ఇప్పటికీ కూడా అస్సాంలో దిగ్బాయ్ అనే ప్రాంతం వర్కింగ్ లో ఉంది. ఇది క్రూడ్ ఆయిల్ కి ఫేమస్, చమురుకి. అండ్ బ్రిటిషర్స్ కాలంలో స్టార్ట్ చేయబడి ఇప్పటికీ కూడా వర్క్ అవుతున్న ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్రూడ్ ఆయిల్ ఏరియాగా దిగ్బాయ్ అనే దాన్ని చెప్తాం. అది అస్సాంలో లొకేట్ అయింది. అక్కడ మికీర్ హిల్స్ అనేవి ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ ఉంది చూసారా, ఇక్కడ మనకి ఎబోర్ కొండలు అనేవి ఉంటాయి, ఎబోర్ హిల్స్ అని చెప్పేసి అంటాం. అవి ఇక్కడ మనకి లొకేట్ అయి ఉంటాయి. అలాగే నాగాలాండ్ లో నాగా హిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి. మణిపురి హిల్స్ ఇన్ మణిపూర్, మిజో హిల్స్ ఇన్ మిజోరం, త్రిపురి హిల్స్ ఇన్ త్రిపుర. అండ్ మేఘాలయలోకి వచ్చేటప్పటికి కాశీ గారో అనే కొండలు ఉంటాయి. కాశీ హిల్స్, గారో హిల్స్ అనేవి, జయంతి కొండలు అనేవి మనకి ఎక్కడ ఫేమస్ అంటే మేఘాలయలో ఫేమస్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇలాగా మౌంటైన్స్ మనం జనరల్ గా చదువుకోవచ్చు ప్లేసెస్ తో పాటు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద గివెన్ ఫ్రమ్ దట్ నార్త్ అండ్ గోయింగ్ టువర్డ్స్ ద సౌత్. ఇది కొంచెం రీజనల్ పరంగా అడిగారని కూడా చెప్పొచ్చు అనమాట. ఉత్తరం నుండి ప్రారంభించి దక్షిణం వైపుకు వెళ్లే కొలది కొండల యొక్క సరైన క్రమం ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ లో నలమల, నీలగిరి ఇలా ఇచ్చారు. సెకండ్ అన్నమలై, జావది ఇచ్చారు. థర్డ్ నలమల, జావది. ఫోర్త్ అన్నమలై, నీలగిరి. సో ఇవన్నీ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. సో దీంట్లో ఫస్ట్ మనకి తగిలేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇటువైపు కేరళ. అంటే ఫస్ట్ మనకి నార్త్ టు సౌత్ వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హిల్స్ తగులాలి, హిల్స్ టచ్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హిల్స్ ఫస్ట్లో రావాలంటే ఈదర్ ఆన్సర్ ఫస్ట్ అయినా అవ్వాలి, థర్డ్ అయినా అవ్వాలి. ఈ నల్లమల హిల్స్ ఉన్నాయి. రెండోది వచ్చేటప్పటికి నీలగిరి, జావది హిల్స్. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటి క్వశ్చన్స్ని నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేసి వెళ్తే గనక ఈజీగా ఆన్సర్ పెడతారు. ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికి అన్నారు కదా, ఒకసారి మీకు మ్యాప్ చూడండి, ఐడియా వస్తుంది.
సో ఇవి మనం కొన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి నోట్స్, అలాంటి క్వశ్చన్స్ ఎలాంటివి ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఫస్ట్ అసలు ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించి చూద్దాం. ఇటు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ దగ్గర ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేటప్పటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా దగ్గర ముఖ్యంగా ఉంటాయి. ఒడిస్సాలో తూర్పు కనుమలు మనకి ఇంపార్టెంట్గా నయగర్ కొండలు అనేవి తో మొదలవుతాయి. నయగర్ కొండలు ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిల్స్ ఇన్ ఒడిస్సాగా చెప్తాం ఈస్టర్న్ ఘాట్స్లో. మహేంద్రగిరి కొండలు, ఇందాక నేను చెప్పానే అది మహేంద్రగిరి, నయగర్ కొండలు, ఇవి మనకి ఒడిస్సాకి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి రండి. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, దాని తర్వాత చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య ఏదైతే జిల్లా ఉందో అది కావచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రాయలసీమ దగ్గర కొన్ని ప్రాంతాలు, అలాగే గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలు, వీటన్నిటి దగ్గర కూడా మనకి ఇంపార్టెంట్ ఈస్టర్న్ ఘాట్స్ హిల్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ రేంజ్ ఏది అంటే, చాలా లాంగ్ రేంజ్ ఉన్న హిల్స్ ఏవి అంటే నల్లమల కొండలు. పొడవైన కొండల శ్రేణిగా దీన్ని చెప్తామన్నమాట. నల్లమల కొండలు వచ్చేటప్పటికి ఒకటి కర్నూలు, కడప, నంద్యాల, ప్రకాశం ఈ జిల్లాలన్నింటిలో కూడా వ్యాప్తి చెందున్నాయి ఈ నల్లమల కొండలు. సో ఇది ఫస్ట్ వస్తుంది నల్లమల హిల్స్ అనేది. నల్లమల హిల్స్ ఫస్ట్ మనకి రావాలి. సెకండ్ వచ్చేటప్పటికి తమిళనాడు దగ్గర, ఇదిగోండి ఇక్కడ చూసారా, జావది కొండలు అని చెప్పేసి అంటాం. ఇవి తమిళనాడు దగ్గర ఉన్నాయి. ఇది రెండో పొజిషన్లో రావాలి. అండ్ వీటి కిందే మనకి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలుసుకునేది నీలగిరి ప్రాంతం, మూడోది ఇక్కడ రావాలి. సో మనకి ఇక్కడ ఆన్సర్స్ చూసుకుంటే చూడండి, ఫస్ట్ ఏది రావాలని చెప్పుకున్నాం, నల్లమల కొండలు అనేవి ఫస్ట్ రావాలి. రెండోది వచ్చేటప్పటికి దీని ప్రకారం ఏది, జావది కొండలు అనేది సెకండ్ రావాలి. అండ్ మూడోది వచ్చేటప్పటికి నీలగిరి కొండలు అనేది రావాలి. అంటే నల్లమల కొండలు, జావది కొండలు, నీలగిరి కొండలు, లాస్ట్లో కేరళ దగ్గర అన్నై మలై కొండలు, అన్నై మలై హిల్స్, అక్కడే మొత్తం మనకి సౌత్ ఇండియాలో ఉన్న హైయెస్ట్ పీక్ ఉంది, అన్నై ముడిగా చెప్తాం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నల్లమల కొండలు ముందుగా వస్తాయి, తర్వాత తమిళనాడుకి సంబంధించిన జావది కొండలు వస్తాయి, దాని తర్వాత తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కలుసుకునే ప్రదేశం ఏదైతే ఉందో నీలగిరి కొండలు అది వస్తాయి, కేరళ దగ్గర ఉన్న అన్నమలై కొండలు లాస్ట్లో వస్తాయి. సో ఓవరాల్గా మనకి ఆప్షన్ ఏమవుతుందండి, 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడితో ఇది అయిపోయింది. కాకపోతే ఒక్క క్వశ్చన్ మీదే మనం రిలే అయ్యి ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వలేం. కాబట్టి దీనికి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది చూసారా, అల్లూరి సీతారామరాజు జిల్లా దగ్గర మనకి ధూమకొండలు అని చెప్పేసి ఉంటాయి, పాపికొండలు, ధూమకొండలు. బట్ ధూమకొండలు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నో, అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువగా తరచుగా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఎగ్జామ్స్లో కూడా అడిగే క్వశ్చన్ ఇది. డాల్ఫిన్ నోస్ ఈస్టర్న్ ఘాట్స్లోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ల్యాండ్ ఫామ్గా లేకపోతే హిల్గా డాల్ఫిన్ నోస్ అనేదాన్ని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే సైక్లోన్స్ దగ్గర నుంచి, అంటే మనకి తుఫానులు కావచ్చు, సునామీ లాంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, సో ఇలాంటి ఆటుపోట్లు కావచ్చు, టైడల్ రియాక్షన్స్ కావచ్చు, సో ఓషన్ లేదా సీ ఏదైతే ఉందో బే ఆఫ్ బెంగాల్కి సంబంధించిన సీ యాక్టివిటీస్, న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి విశాఖపట్నాన్ని ఒక రకంగా రక్షించే ల్యాండ్ ఫామ్ క్యారెక్టరిస్టిక్గా డాల్ఫిన్ నోస్ అనే దాన్ని చెప్తాం. ఇది విశాఖపట్నం దగ్గర ఉంది. దాంతో పాటుగా సింహాచలం కొండలు ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది చూసారా, కృష్ణా ఏవైతే ఉందో ఈ కృష్ణా జిల్లా దగ్గర మనకి ముఖ్యంగా కొండపల్లి కొండలు, మొగల్ రాజపురం కొండలు ఇవి ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు, బాపట్ల ఇలాంటి జిల్లాల దగ్గర బెల్లంపల్లి కొండలు, నాగార్జున కొండ, వినుకొండ, నాగార్జున హిల్స్ అనేవి మనకి ఒక ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్గా కూడా చెప్పొచ్చు. బుద్ధిజానికి సంబంధించిన ప్లేస్గా కూడా నాగార్జున కొండలు అనే వాటిని చెప్పొచ్చు అనమాట. సో అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎర్రమల కొండలు, పాలకొండలు, ఇవి మనకి ఆల్మోస్ట్ చిత్తూరు, నెల్లూరు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివి హార్స్లీ హిల్స్ అని చెప్పేసి ఉన్నాయి, అలాగే ఆవులపల్లి కొండలు అని చెప్పేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ కొండలుగా చెప్తాం హిల్స్ ఈస్టర్న్ ఘాట్స్కి సంబంధించి. నెక్స్ట్ సో మనకి తమిళనాడుకి వచ్చేటప్పటికి ఫస్ట్ జావది కొండలు వస్తాయి, దాని తర్వాత నీలగిరి టచ్ అవుతుంది, దాని తర్వాత శావరాయ్ కొండలు అని చెప్పేసి ఉంటాయి, శావరాయ్ కొండలు, దాని తర్వాత పలానీ కొండలు, పాలకొండలు అనేవి ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి, పలానీ కొండలు అనేవి తమిళనాడుకి సంబంధించినవి. అలాగే నెక్స్ట్ వర్షాంద కొండలు, ఈ వర్షాంద కొండలు అనేవి కూడా
తమిళనాడులో ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ అన్నమలై కొండలు అనేవి రావడం జరుగుతుంది. దిస్ ఇస్ అన్నమలై హిల్స్గా చెప్తాం. దాని కింద కార్డమం కొండలు అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే కార్డమం కొండలు, అన్నమలై కొండలు, వర్షంద కొండలు, పలాని, షావరాయ్, జావతి ఇవి కేరళ తమిళనాడుకి సంబంధించింది. ఇవి కొన్ని చదువుకుంటే సరిపోతుంది. జస్ట్ మిమ్మల్ని ఆప్షన్స్లో మీకు హెల్ప్ తీసుకోవడానికి ఇవి నేర్చుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారో మనకి ఐడియా ఉండదు కాబట్టి సో ఇవి నేర్చుకోవడం బెటర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? నల్లమల కొండలు, జావది కొండలు, నీలగిరి కొండలు, అన్నమలై కొండలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ అని చెప్పేసి అడిగారు. పీక్ అండ్ మౌంటైన్స్ ఇచ్చారు, వీటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. నామ్చా బర్వా, నందాదేవి, నోక్రేక్. అక్కడ గర్వాల్ హిమాలయాస్, కుమావోన్ హిమాలయాస్, సిక్కిం హిమాలయాస్. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే మీరు ముందర క్వశ్చన్ చెప్పినప్పుడు హిమాలయాస్ గ్రేటర్, లెస్సర్, అవుటర్ అని చెప్పారు. కాకపోతే ఇక్కడ గర్వాల్, కుమావోన్, సిక్కిం అని ఉన్నాయి. ఇవి ఎలా టాలీ అవుతాయని మీరు అడగచ్చు. సో సాధారణంగా నేను హైట్ని బట్టి ఏం చెప్పాను? హిమాలయాస్ అనేవి గ్రేటర్, లెస్సర్, అవుటర్ కింద చేంజ్ అవుతాయని చెప్పాను. అదే కనుక మీరు నార్మల్గా చూసుకున్నారనుకోండి, ఏది మనం వెస్ట్ టు ఈస్ట్ మాట్లాడడం చూసారా, తూర్పు నుంచి పశ్చిమానికి లేదా పశ్చిమం నుంచి తూర్పుకి, అలా చూసుకుంటే హిమాలయాస్ 6 డివిజన్గా చేంజ్ అవుతాయి అనమాట. లేకపోతే సాగ్రికేట్ అవుతాయి, విడదీయబడతాయి. అందులో ఒకటి కశ్మీర్ హిమాలయాలు అని చెప్పేసి అంటాం, ఒక రేంజ్ అనమాట ఇది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి గర్వాల్ హిమాలయాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కుమావోన్ హిమాలయాలు అని ఇంకొక దాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిక్కిం హిమాలయాలు అని చెప్పేసి ఇంకొక దాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈస్టర్న్ హిమాలయాస్ అని చెప్పేసి ఇంకొక దాన్ని పిలవడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యలో కశ్మీర్ హిమాలయాస్ తర్వాత హిమాచల్ హిమాలయాస్ అని కూడా ఉంటాయి. కశ్మీర్ హిమాలయాస్, హిమాచల్ హిమాలయాస్, గర్వాల్ హిమాలయాస్, కుమావోన్ హిమాలయాస్, సిక్కిం హిమాలయాస్, ఈస్టర్న్ హిమాలయాస్, ఇలాగా 6 పార్ట్స్ కింద డివిజన్ చేస్తాం. ఏంటి డివిజన్ అంటే హిమాలయాలు ఉండే ఆ రాష్ట్రాల్లో లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటి యొక్క ప్రాంతాల విశిష్టతని బట్టి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇటు చూడండి, మనకి కశ్మీర్ హిమాలయాస్ అంటే కశ్మీర్, లడాక్ ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. సో వీటిని కశ్మీర్ హిమాలయాలు అంటాం. వెస్ట్రన్ నుంచి స్టార్ట్ అయ్యేది హిమాలయాలు ఈ ప్రదేశం నుంచి, పశ్చిమా నుంచి. అయితే కశ్మీర్ హిమాలయాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే గ్లేషియర్స్ చాలా ఉంటాయి. పెద్ద మంచు కొండలన్నీ కూడా కశ్మీర్ హిమాలయాల వైపు ఉంటాయి. ఎగ్జాంపుల్కి భారతదేశం పాకిస్తాన్కి అత్యంత ఎత్తైన శిఖరమైన సియాచిన్ గ్లేషియర్ కావచ్చు, దీని దగ్గరలోనే ఉంటుంది. అవి కాకుండా ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఇంకా ఉంటాయి. దాంతో పాటుగా మనకి ఇక్కడ కార్గిల్ లాంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఇండియాలోనే చాలా చల్లని ప్రదేశమైన డ్రాస్ ప్రాంతం కావచ్చు, కోల్డ్ డెజర్ట్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ లే అనేది చాలా చల్లని ప్రాంతం. కోల్డ్ డెజర్ట్ ఇన్ ఇండియాగా కూడా పిలుస్తారు, మంచు ఎడారి. ఇది మనకి లడాఖ్లోనే ఉంటుంది. సో ఇవన్నీ కశ్మీర్ హిమాలయాల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిమాచల్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ మనకి కులు కానీ కాంగ్రా కానీ ఇలాంటి లోయలు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. కశ్మీర్ హిమాలయాలు కుంకుమ పువ్వు, సాఫ్రాన్ కల్టివేషన్కి చాలా ఫేమస్. అదే కనుక హిమాచల్ హిమాలయాలు తీసుకుంటే యాపిల్ లాంటి ప్రొడక్షన్స్ ఉంటాయి చూసారా, వాటికి హిమాచల్ హిమాలయాలు చాలా ఫేమస్ అని చెప్తాం. అంతెందుకు భారతదేశంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు సొరంగం అటల్ టన్నెల్ అనేది కూడా హిమాచల్ హిమాలయాల్లోనే ఉంది. ఇది రోహతంగ్ పాస్ అనే దాని దగ్గర ఉంది. ఇలా చదువుకోవాలి. ఒకే టన్నెల్ ఒకేలాగే మనం అన్ని చదువుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ టాపిక్ మళ్ళీ చదవాల్సి వస్తుంది, గుర్తుండదు, ఇంట్రెస్టింగ్గా ఉండదు. కేవలం మీరు ఓన్లీ హిమాలయాస్ మాత్రమే చదువుకుంటూ వెళ్ళకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు కూడా. సో కశ్మీర్ హిమాలయాస్ అనేది ఒక డివిజన్గా మనం ఇక్కడ చెప్పుకున్నాం. దాని తర్వాత హిమాచల్ హిమాలయాస్ అనేది ఇంకొక డివిజన్గా చెప్పుకున్నాం. మీకు సింధు నది గుర్తుంటుంది కదా, సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయంటారు. ఆ 5 ఉపనదుల్లో 5 ట్రిబ్యూటరీస్లో ఒకటి సట్లెజ్ రివర్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ సట్లెజ్ నది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి నేపాల్ ప్రాంతం నుంచి మనకి ఉత్తరాఖండ్ ఏరియాలోకి ఇంకొక నది వస్తుంది. దాని పేరు కాళీ నది. ఒకటి కాళీ, ఇంకొకటి సట్లెజ్. ఈ 2 నదులకి మధ్యలో ఏవైతే హిమాలయాలు ఉత్తరాఖండ్లో ఉన్నాయో వాటిని ఏమని చెప్పేసి పిలుస్తారంటే, ఒకటి గర్వాల్ హిమాలయాలు అని చెప్పేసి పిలుస్తారు, ఇంకొకటి కుమావోన్ హిమాలయాలు అని చెప్పేసి పిలుస్తారు. గర్వాల్ అండ్ కుమావోన్. మనకి ఉత్తర కాశీ అని చెప్పేసి అంటాం చూసారా, హరిద్వార్ ప్రాంతం కావచ్చు, లేకపోతే రుద్రప్రయాగ్,
ఉత్తర కాశీ, అలాగే మనకి గర్వాల్లో పౌరి గర్వాల్, తెహ్రీ గర్వాల్ అంటాం. ఇలాంటి ప్రాంతాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. గర్వాల్ ప్రాంతం, దాని కింద కుమావోన్ ప్రాంతం అనేది ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ బయోస్పియర్ శిఖరం కూడా నందాదేవి అనే దానిగా చెప్తాం అనమాట. ఈ నందాదేవి అనే శిఖరం ఉత్తరాఖండ్లో ఉంది. బయోస్పియర్ అడిగిన ఉత్తరాఖండే, కాకపోతే ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే గర్వాల్ హిమాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉంటుంది అనమాట. ఉత్తరాఖండ్ అనగానే హిల్ స్టేషన్స్ గుర్తొస్తాయి. నైనటల్ అని చెప్పేసి అంటాం. నైనటల్ అనేది కుమావోన్ హిమాలయాస్ దగ్గర ఉంది ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్లోనే ఇవి ఉన్నాయి. ఏ జిల్లా దగ్గర, ఏ ప్రాంతం దగ్గర ఉన్నాయంటే నందాదేవి, గర్వాల్, నైనటల్, కుమావోన్. అంతెందుకు, ఉత్తరాఖండ్ యొక్క రాజధాని అయిన డెహ్రాడూన్ అంటాం కదా, సో ఈ డెహ్రాడూన్ అనే ప్రాంతం కూడా మనకి గర్వాల్ ప్రాంతంలోనే లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్, నేపాల్ ప్రాంతం వచ్చేటప్పటికి ఇవి మధ్య హిమాలయాలు, సెంట్రల్ హిమాలయాస్, మహాభారత్ రేంజ్ ఇలా పిలుస్తాం. నెక్స్ట్ వన్, సిక్కిం ఉంది చూసారా. సిక్కిం దగ్గర ఏదైతే నది అనేది ఉంటుందో ఇక్కడ మనకి ఈ నదిని తీస్తా నది అని చెప్పేసి పిలుస్తారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, తీస్తా రివర్. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అక్కడ మనకి బ్రహ్మపుత్ర నది అనేది ప్రవహిస్తుంది. ఈ బ్రహ్మపుత్ర రివర్ని అస్సాంలో సియాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. అటు బ్రహ్మపుత్ర నదికి, ఇటు వచ్చేటప్పటికి తీస్తా నదికి మధ్యలో ఏవైతే హిమాలయాలు ఉన్నాయో ఈ హిమాలయాలన్నిటినీ కూడా పైన మనకి సిక్కిం హిమాలయాలు అంటారు. ఇక్కడ కాంచనగంగా లాంటి భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. ఈ కిందకొస్తే మేఘాలయలో కాశీ గారో కొండలు అనేవి ఉన్నాయి. ఈ కాశీ గారో కొండల దగ్గరే నోక్రెక్ అనే అత్యంత ఎత్తైన శిఖరం కూడా ఉందన్నమాట. రిమైనింగ్ అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ నాగాలాండ్, ఇవన్నీ ఈస్టర్న్ హిమాలయాస్ లేదా అరుణాచల్ ప్రదేశ్ హిమాలయాస్లోకి వస్తాయి. సో ఈ ఈస్టర్న్ హిమాలయాస్లో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న అత్యంత ఎత్తైన శిఖరంగా నామ్చా బర్వా అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. నామ్చా బర్వా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నామ్చా బర్వా ఉంటుంది. మేఘాలయ దగ్గర నోక్రెక్ అనేది ఉంటుంది. ఉత్తరాఖండ్లో మనకి నందాదేవి అనేది ఉంటుంది. సో ఇలా మనం మౌంటైన్స్ని చదువుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, నామ్చా బర్వా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది నామ్చా బర్వా అనేది. గర్వాల్ హిమాలయాస్ అనేవి ఎక్కడ సంబంధించినవి? ఉత్తరాఖండ్కి సంబంధించినవి. సో అప్పుడు ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా? లేదు, తీసేసేయండి. నెక్స్ట్ వన్, నందాదేవి అనేది ఎక్కడ ఎత్తైన శిఖరం లేదా ఇంపార్టెంట్? ఉత్తరాఖండ్. కుమావోన్ హిమాలయాస్ అనేవి ఎక్కడున్నాయి? ఉత్తరాఖండ్. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. కానీ నందాదేవి అనేది ఉత్తరాఖండ్లోనే ఉంది. ఉత్తరాఖండ్ ఇదంతా అనుకుంటే ఇదొచ్చేటప్పటికేమో గర్వాల హిమాలయాలు, ఇదొచ్చేటప్పటికేమో కుమావోన్ హిమాలయాలు. మరి నందాదేవి అనేది ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడుంది అంటే దట్ ఈజ్ ఇన్ గర్వాల హిమాలయాస్. అది గర్వాల హిమాలయాస్లో ఉంది, కుమావోన్లో లేదు. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నోక్రెక్ వచ్చేటప్పటికి ఎక్కడుంది? మేఘాలయలో ఉంది. మేఘాలయలోని ఖాసీ గారో కొండలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సిక్కిం హిమాలయాస్లో పార్ట్ కాదు. సో ఇది కూడా మ్యాచ్ లేదు. ఏది సరిగ్గా జత చేయబడిందంటే ఏది సరిగ్గా జత చేయబడలేదు. బట్ ఆప్షన్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ పెట్టలేం. బట్ ఇక్కడ ఆన్సర్ ఏది కరెక్ట్గా మ్యాచ్ చేయబడలేదు. సో నోక్రెక్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ సిక్కిం హిమాలయాస్. నోక్రెక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మేఘాలయ. ఆ నోక్రెక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఖాసీ గారో హిమాలయన్ రేంజ్గా కూడా చెప్పచ్చు, మేఘాలయన్ హిల్స్ రేంజ్గా కూడా చెప్పచ్చు అనమాట. సో దీనికి ఆన్సర్ నన్ అనమాట. బట్ నన్ లేదు కాబట్టి వదిలేద్దాం. సో దిస్ ఈజ్ అ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూడండి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా have no deltas. A reason, the rivers do not carry any alluvial sediments. సో మనకి ప్రతిపాదనలో ద్వీపకల్ప భారతదేశంలోని పశ్చిమాన ప్రవహించే నదులకు డెల్టాలు లేవు అని చెప్పేసి ఇచ్చారు. ఈ నదులు ఎటువంటి ఒండ్రు అవక్షేపాలని కలిగి ఉండవు. సరే చూద్దాం. ఇండియాలోకి వచ్చేటప్పటికి పెనిన్సులర్ ఇండియా అంటే మనకి ఇది వస్తుంది కదా, ద్వీపకల్ప ప్రాంతం. ఈ పెనిన్సులర్ ఇండియాలో తూర్పున ప్రవహించే నదులు, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్గా మనం దేన్ని చెప్తాం? ఒకటి వచ్చేటప్పటికి గోదావరి నది ఏదైతే ఉందో అది తూర్పున ప్రవహించే నది, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. అలాగే మహానది ఏదైతే ఉందో అది కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ గానే చెప్తాం. ఒడిస్సా నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ కృష్ణా రివర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ గానే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కావేరీ రివర్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ గానే చెప్తాం. తూర్పున ప్రవహించే నదులుగా మనకి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఇంకా ఇంపార్టెంట్ నాగవల్లి, వంశధార ఇలాంటి నదులు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా తూర్పున ప్రవహించే నదులు బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తాయి. The rivers, which rivers enters into Bay of Bengal in India, they are considered as a east flowing rivers. Direction దృష్ట్యా
చూసుకున్నట్టయితే ఇండియాలో బే ఆఫ్ బెంగాల్ అనేది తూర్పు తీరం వైపు ఉంటుంది, అరేబియన్ సముద్రం అనేది మనకి పశ్చిమం వైపు ఉంటుంది. అందుకే ఏ నదులైతే మనకి అరేబియన్ సముద్రంలో కలుస్తాయో వాటిని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, పశ్చిమాన ప్రవహించే నదులు. ఏ నదులైతే మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయో వాటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, తూర్పున ప్రవహించే నదులు అంటాం. అయితే ఇక్కడ ద్వీపకల్ప ప్రాంతం వచ్చేటప్పటికి ఇలా ఉంది. అలాగే నెక్స్ట్ ఇదే ప్రాంతంలో మనకి నర్మదా నది ఏదైతే ఉందో అది మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటాం, ఎందుకంటే అది అరేబియన్ సముద్రంలోకి వెళ్తుంది. సేమ్ తపతీ నది కూడా మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ గానే చెప్పడం జరుగుతుంది, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ అరేబియన్ సముద్రంలోకి వెళ్తుంది. సో ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇంకా మీకు కావాలంటే ఇక్కడ గోవా ఏరియా ఉంటుంది, గోవా దగ్గర మనకి జువారి అనే నది ఉంటుంది, ఇది కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివరే. మాందవి అని ఇంకొక నది ఉంటుంది గోదావరి మనకి గోవా దగ్గరే, అది కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివరే. సో మనకి మాందవి, జువారి, నర్మదా, తపతి ఇవన్నీ ద్వీపకల్పం దృష్ట్యా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. మహానది, గోదావరి, కృష్ణా, కావేరి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇండియా అనేది ఇలా లొకేట్ అయి ఉంది, దిస్ ఈస్ కాల్డ్ సౌత్ ఈస్ట్ పొజిషన్, ఇండియా ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా వాటర్ని ఇట్లా ఈ పొజిషన్లో ఉన్న దాని మీద వాటర్ని ఇలా ఫ్లో చేసామనుకోండి, అది ఈజీగా ఏమవుతుంది, ఇట్లా ఫ్లో అవుతా సో ఇందులోకి వెళ్ళడం జరుగుతుంది. అదే నేను ఇక్కడ వాటర్ ఇక్కడ ఫ్లో చేశాను అనుకోండి, వాటర్ ఇక్కడ పంపామనుకోండి, సో అది పైకి రాలేదు కదా. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఎందుకు అంటే ఇది వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇది ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ద్వీపకల్పంలో. అయితే మనకి ఎటువైపు వాలుగా ఉంది, ఈస్ట్ పోర్షన్ వైపు, తూర్పు వైపు వాలుగా ఉంది చూసారా, ఇటువైపు మనకి ఎత్తుగా ఉంది. అందుకే నదులు ఏవైతే నర్మదా, తపతి లాంటివి ఉన్నాయో అవి కొన్ని ప్రాంతాల్లో ప్రవహించుకుంటూ డైరెక్ట్గా మనకి ఇట్లా అరేబియన్ సముద్రంలోకి ఎంటర్ అవుతాయి. సో అలా ఎంటర్ అయ్యే ప్రాసెస్ని, ఆ ఎంటర్ అయ్యే ఏరియా ఏదైతే ఉంటుందో కయ్యలు, ఈస్చరీస్ అని చెప్పేసి పిలుస్తారు. సింపుల్గా మనకి సముద్రం దగ్గర ఒక ఎంటర్ ఏరియా లాగా తీసుకుని ఎంటర్ అయిపోతాయి, అవి చిన్న ఏరియాలా ఫామ్ చేసుకుని, అది ఈస్చరీస్ అనమాట. అదే గోదావరి, కృష్ణ, కావేరి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ నుంచి మొదలు పెడతాయి. సో ఎప్పుడైతే స్లోప్ నుంచి, హై స్లోప్ నుంచి లో స్లోప్కి వెళ్తా ఉన్నాయో, నది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీరు అనేది చాలా షార్ప్గా ఉంటుంది. మీకు వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో ఫ్లడ్స్ వచ్చి ఒకసారి చూడండి, కార్లకి కార్లు, ఇళ్ళకి ఇల్లు కొట్టుకుపోతా ఉంటాయి చూసారా. రివర్ ఫ్లో ఆఫ్ యాక్షన్ వల్ల రాక్స్ అనేవి కూడా కంప్లీట్గా మనకి ఏమవుతా ఉంటాయి, రిమూవ్ అయిపోతూ ఉంటాయి, లేయర్స్ రిమూవ్ అయిపోతూ ఉంటాయి, తుడిచి పెట్టుకుపోతాయి. ఒక నది, గోదావరి నది ఇట్లా మనకి ప్రవహించినప్పుడు దానితో పాటు అది ప్రవహించే ఏరియాలో చిన్న చిన్న సెడిమెంట్స్, రాక్స్, పార్టికల్స్ని కొట్టుకొని తీసుకొచ్చి లాస్ట్కి మనకి ఏదైతే ఈ నర్సాపురం అంతర్వేది ప్రాంతం ఉంటుందో అక్కడ ఈ స్లోప్ అనేది లాస్ట్ పాయింట్కి వచ్చిన తర్వాత ఈ వీటినన్నిటిని కూడా ఒక డిపాజిషన్లో ఇలాగా మనకి పేర్చడం జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ట్రాంగ్యులర్ ఏరియాలా ఉంటుంది, ఇరెగ్యులర్ ట్రాంగ్యులర్ ఏరియా. సో దీన్నే మనకి డెల్టా అంటాం. సో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి దానితో పాటు ఏదైతే నిక్షేపాలను తీసుకొచ్చిందో, వాట్ ఎవర్ ద డిపాజిట్స్ ఆర్ దేర్, సో వీటినన్నిటినీ కూడా మనకి ఈ నర్సాపురం, అంతర్వేది లాంటి ప్రాంతాల దగ్గర సో ఇక్కడ మనకి పేర్చి డెల్టా రూపంలో క్రియేట్ చేసుకుని నార్మల్ ఓన్లీ రివర్ మాత్రమే వితౌట్ సెడిమెంట్స్, లెస్ సెడిమెంట్స్తో మనకి ఎంటర్ అయిపోతుంది సీలో. ఈ డెల్టా ప్రాంతాన్ని మనకి అలూవియల్ డిపాజిట్ అని కూడా అంటాం. అలూవియల్ నేలలు, ఒండ్రు నేలలు అంటే అర్థం ఏంటంటే ఏ నేలలైతే నదుల చేత లేదా నీటి చేత కొట్టుకుని తీసుకొచ్చబడిన నిక్షేపాలతో ఫామ్ అవుతాయో అలాంటి వాటిని ఒండ్రు నేలలు అంటారు. అలూవియల్ సాయిల్స్ ఆర్ నథింగ్ బట్ ద సాయిల్స్ మెయిన్లీ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై దట్ వాటర్ యాక్షన్ ఆర్ రివర్ ఎరోజన్ యాక్షన్, అండ్ బికాస్ ఆఫ్ రివర్ ఎరోజన్ అండ్ డిపాజిషన్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్, అండ్ వాట్ ఎవర్ దట్ సాయిల్ ఈస్ ఫార్మ్డ్ అండ్ దాట్ కైండ్ ఆఫ్ సాయిల్ ఈస్ కాల్డ్ ఎస్ అ అలూవియల్ సాయిల్ గా చెప్తాం. మెయిన్గా డిపాజిషన్ ఫామ్ గానే వస్తాయి. రివర్ తనతో పాటు ఏదైతే ఎరోడ్ మెటీరియల్ ని తీసుకొచ్చిందో దాన్ని ఒక ప్రాంతంలో డిపాజిట్ చేయడం వల్ల ఈ ఒండ్రు నేలలు ఏర్పడతాయి. అది డిపాజిట్ చేయాలి అంటే రివర్ ప్రవహించడానికి ఆ ఏరియా అనేది అనువుగా ఉండాలి. ఆ ఏరియా అనువుగా ఉన్న తర్వాత దాంతో డిపాజిట్ పార్టికల్స్ తీసుకురావాలి. ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయి అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కే కుదురుతాయి, ఎందుకంటే ఆ ఏరియా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి అది కుదరదు అనమాట. సో ఇక్కడ చూద్దామా, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డు నాట్ హ్యావ్ డెల్టాస్, అంతే కదా. గోదావరి డెల్టా, మహానది డెల్టా, కృష్ణా డెల్టా, కావేరీ డెల్టా, ఇటు డెల్టా ఉంటాయి కానీ నర్మదా డెల్టా, తపతి డెల్టాలు ఉండవు. సో ఇక్కడ ఈస్చరీస్, కయ్యలు అనేవి ఉంటాయి అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ రీజన్ చూడండి, దీస్ రివర్స్ డు నాట్ క్యారీ ఎనీ అలూవియల్ సెడిమెంట్స్. సో ఇక్కడున్న వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమి అలూవియల్ సెడిమెంట్స్ ని క్యారీ చేయలేవు, ఎందుకంటే వీళ్ళకి స్లోప్ ఉండదు. ఇప్పుడు నది ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, సో దానికి ఎరోడ్ చేసే అంటే
మనకి రిమూవ్ చేసే ఏదైతే కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీ, క్యాపబిలిటీ, ఆ స్కోప్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఇలా ఉందనుకోండి, ఈ రివర్ యొక్క ఫోర్స్ వల్ల, ఈ రివర్ యొక్క ఫ్లో ఆఫ్ యాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఎరోడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ పాసిబిలిటీ ఇటువైపు నదులకు ఉన్నాయి కానీ ఇటువైపు నదులకు లేవు. లేనప్పుడు ఏమవుతుంది, డెల్టాలు ఫామ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, అలూవియల్ సాయిల్ అనేది ఫామ్ చేయలేదు. కాబట్టి అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏ ఆర్కి సరైన వివరణగా తీసుకోవచ్చు. ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో పైన కూడా అంతే, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ మనకి గంగా నది ప్రవహిస్తుంది కదా, గంగా నది కూడా గంగా లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మిగతా నదులన్నీ కూడా ఏవైతే మ్యాక్సిమం ఇటువైపు వెళ్తాయో నార్థరన్ ప్లెయిన్స్లో అలూవియల్ సాయిల్ని ఏర్పరుస్తాయి. ఈవెన్ గంగా నది కూడా డెల్టాని ఏర్పరచడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు ఆర్ రెండు సరైనవే అండ్ ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆంధ్రప్రదేశ్లో అలూవియల్ సాయిల్, ఒండ్రు నేలలు కూడా ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎర్ర నేలలు కనిపిస్తాయి, రెడ్ సాయిల్స్ అనేవి కనిపిస్తాయి. దాని తర్వాత అక్కడక్కడ మీరు నల్లరేగడి మట్టి, బ్లాక్ సాయిల్ అనే దాన్ని చూడొచ్చు. ఈవెన్ ఒండ్రు నేలలు కూడా చూడొచ్చు. ఒండ్రు నేలలు ఈ నర్సాపురం, అంతర్వేది, సూర్యలంక, సో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సూర్యలంక కాదు, బెండమూరు లంక, సో ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి చూసారా, ఇలాంటి ప్రాంతాల దగ్గర మీరు ఈ ఒండ్రు నేలల్ని చూడొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. జీలం రివర్ పాసెస్ త్రూ ఉల్లార్ లేక్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ కృష్ణా రివర్ డైరెక్ట్లీ ఫెట్స్ కొల్లేరు లేక్. మియాండరింగ్ ఆఫ్ గండక్ రివర్ ఫార్మ్డ్ కన్వర్ లేక్. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారా? క్రింది ప్రకటనని పరిశీలించి దాంట్లో ఏది సరి అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. సరే చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాని కనుక తీసుకున్నట్టయితే, సో దీంట్లో జీలం రివర్ ఉంది చూసారా, జీలం అనేది సింధు నదికి ఉపనది, ఇండస్కి ట్రిబ్యూటరీ. సో ఇది మనకి శ్రీనగర్ దగ్గర ఆరిజినేట్ అయింది. శ్రీనగర్ దగ్గర వెర్నాగ్ అనే ఏరియా కాశ్మీర్లో, అక్కడ ఆరిజినేట్ అయింది. దాని తర్వాత ఉల్లార్ లేక్కి దగ్గరలో ప్రవహించుకుంటూ మనకి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇలాగే జీలం కింద చీనాబ్ నది అనేది ఉంది. చీనాబ్ నది అండ్ జీలం నది రెండు కూడా పాకిస్తాన్లో జంగ్ అనే ప్రదేశం దగ్గర కలుసుకుంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీలం రివర్. ఇదే జీలం రివర్ మీద కాశ్మీర్లో మనకున్న డ్యామ్గా ఉరీ డ్యామ్ అనేదాన్ని చెప్తాం. ఉరీ డ్యామ్ అనేది జీలం నది మీద కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ జీలం నది ఉల్లార్ లేక్కి దగ్గరలో ప్రవహిస్తుంది, లేదా ఉల్లార్ లేక్ దగ్గర గుండా ప్రవహిస్తుంది. కాశ్మీర్లో 2 ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఉన్నాయి, మంచినీటి సరస్సులు. ఒకటి వచ్చేటప్పటికి ఉల్లార్ సరస్సు అని చెప్పేసి అంటాం, ఇంకొకటి వచ్చేటప్పటికి దాల్ సరస్సు అని చెప్పేసి అంటాం. 2 ఫ్రెష్ వాటర్ లేక్సే. ఈ ఉల్లార్ లేక్ ఇండియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఉల్లార్. దీని దగ్గర నుంచి జీలం నది అనేది వెళ్తుంది. ఈ జీలం నదికి కిషన్ గంగా అని ఇంకొక నది ఉంది, ఉపనది. సింధు నదికి ఉపనది జీలం, జీలంకి ఉపనది కిషన్ గంగా. కిషన్ గంగా మీద కిషన్ గంగా అనే డ్యామ్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎక్స్ప్లెనేషన్. జీలం నది ఉల్లార్ సరస్సు గుండా పోతుంది. దట్ ఈస్ అ కరెక్ట్ వన్గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్ని తీసేసుకుంటాం. అంతేకాకుండా కాశ్మీర్లో మనకి వైష్ణవీదేవి టెంపుల్, అమర్నాథ్ కేవ్ అండ్ దాంతోపాటుగా భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే స్వరంగం, ద లాంగెస్ట్ రైల్వే టన్నెల్, జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనే లొకేట్ అయి ఉందన్నమాట. ఇవన్నీ అక్కడ మనం నార్మల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కృష్ణా నది నేరుగా కొల్లేరు సరస్సుని ఏర్పరుస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. కొల్లేరు లేక్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ దట్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద అతిపెద్ద మంచినీటి సరస్సుగా కూడా చెప్పొచ్చు అనమాట. సో మనకి ఇటు సైడ్ గోదావరి డెల్టా అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇటు సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కృష్ణా డెల్టా, ఇది వచ్చేటప్పటికి కృష్ణా డెల్టాగా చెప్పొచ్చు, ఇది వచ్చేటప్పటికి గోదావరి డెల్టాగా చెప్పొచ్చు. గోదావరి కృష్ణా డెల్టాల మధ్యలో మనకి కొల్లేరు సరస్సు అనేది ఉంది. రాజమండ్రికి దాదాపుగా 65 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఏలూరుకి దాదాపుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది లొకేట్ అయి ఉందన్నమాట. గోదావరికి ఉపనదిగా తుమ్మలేరు అనే దాన్ని చెప్పచ్చు. గోదావరికి ఉపనదిగా చెప్పేదాన్ని తుమ్మలేరుగా చెప్తామన్నమాట. అలాగే కృష్ణా నదికి ఉపనదిగా బుడమేరు అనే దాన్ని చెప్తాం, బుడమేరు. ఈ బుడమేరు, తుమ్మలేరు కలిసి వీటి నదులతో ఏర్పడిన సరస్సే మనకి ఏ సరస్సుగా చెప్తాము అంటే కొల్లేరు సరస్సుగా చెప్పడం జరుగుతుంది. కొల్లేరు సరస్సులో వాటర్ ఉంది చూసారా, అది మనకి బే ఆఫ్ బెంగాల్లోకి తీసుకెళ్లేది ఏది అంటే ఉప్పటేరుగా చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి అన్ని చూసుకోండి, తుమ్మలేరు, బుడమేరు, ఉప్పటేరు.
ఉప్పటేరు. సో కొల్లేరు సరస్సు దగ్గర తుమ్మలేరు బుడమేరు నదులు కలిసి సో మనకి ఈ కొల్లేరు ఏరియాని ఏర్పరుస్తాయి. ఇది దీనికి ఉపనది, ఇది దీనికి ఉపనది. దీంట్లోని వాటర్ బే ఆఫ్ బెంగాల్లోకి ఉప్పటేరు ద్వారా రావడం జరుగుతుంది. కొల్లేరు సరస్సు అనేది సైబీరియన్ పక్షులకి చాలా ఫేమస్. దాంతో పాటుగా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఏమంటారు సమ్మర్ సీజన్లో కొల్లేరు ప్రాంతానికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా చాలాసార్లు ఇక్కడ మనకి పెలికాన్ బర్డ్ ఫెస్టివల్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. పెలికాన్ బర్డ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరుగుతుందంటే కొల్లేరు సరస్సు దగ్గరలో జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏమని అంటున్నారు, కృష్ణా నది నేరుగా కొల్లేరు సరస్సును ఏర్పరుస్తుందంట. కాదు, సో తుమ్మలేరు బుడమేరు ఏర్పరుస్తాయి కాబట్టి ఈ ఆప్షన్ నేను రాంగ్గా తీసుకుంటున్నాను. అంతేకాకుండా బుడమేరుని శారో ఆఫ్ విజయవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడ దుఃఖదాయిని అని బుడమేరుని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గండక్ నది యొక్క మినాండర్లని కన్వార్ సరస్సు ఏర్పరుస్తుంది అన్నారు. ఒక నది పుడుతుంది కదా, మౌంటైన్స్ దగ్గర, హిల్స్ దగ్గర, పర్వతాల దగ్గర, కొండల దగ్గర, మౌంటైన్ దగ్గర ఈ రివర్ పుట్టినప్పుడు ఫస్ట్ మనకి ఏం చేస్తుందంటే జలపాతాలని ఏర్పరుస్తుంది, విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత నెమ్మదిగా నేల మీదకి రాగానే, సర్ఫేస్ మీదకి రాగానే ఇట్లా మనకి వంపులు తిరగడం స్టార్ట్ అవుతుంది. ఈ వంపులు, ఈ కర్వ్స్ ఏవైతే ఉంటాయో, ద వాట్ ఎవర్ ద రివర్ ఫ్లో విల్ bend and this bends is called as a meander. వీటిని మియాండర్స్ అని చెప్పేసి అంటామన్నమాట. కొన్నిసార్లు ప్రదేశాలని బట్టి ఇవి మొత్తం అర్ధచంద్రాకారంలో తిరుగుతూ ఉంటాయి, లార్జెస్ట్ కర్వ్స్ని చూపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే, ఒకవేళ కనుక ఆ టైంలో ఇక్కడ వాటర్ అనేది ఫిల్ అయిపోయింది అనుకోండి ఈ ఏరియాలో, సో ఇలాంటి వాటిని ఆక్స్బౌ లేక్స్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఆక్స్బౌ లేక్. గంగా నదికి ఉపనదిగా గండక్ నది అనే దాన్ని చెప్పచ్చు. ఇది నేపాల్లో పుట్టి ఇండియాలోకి వస్తుంది. గండక్ నదిని నేపాల్లో నారాయణి అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ గండక్ నది ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్కి వెళ్ళగానే ఆ ఫ్లోకి, ఆ ఏరియాకి మధ్యలో మనకి ఇట్లా ఒక క్రెసెంట్ షేప్ అర్ధచంద్రాకారంలో మియాండర్ని ఏర్పరుస్తుంది. అక్కడ ఆక్స్బౌ లేక్ ఏర్పడుతుంది. ఈ ఆక్స్బౌ లేక్నే మనకి కన్వర్ లేక్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగా ఈ కన్వర్ లేక్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనకి కబర్తార్ జిల్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక వెట్లాండ్, చిత్తడి నేల, కబర్తార్ జిల్ అని కూడా బీహార్లో దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే గండక్ నది యొక్క మినాండర్ల వల్ల కన్వార్ అనే సరస్సు ఏర్పడింది, ఆక్స్బౌ సరస్సు. మరి అప్పుడు ఇది కూడా కరెక్టే అవుతుంది కదా, ఏ అండ్ సి అనేవి కరెక్ట్ అవుతాయి, బి అనేది రాంగ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్లో లేదు కాబట్టి దీన్ని తీసేద్దాం. ప్రజెంట్ నార్మల్గా ఏ అండ్ సి ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ ఆన్సర్స్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఏ అండ్ సి ఆర్ కరెక్ట్ ఆన్సర్. సో అయితే ఈ సరైనవి ఏవి, సరి కానిది అంటే ఆప్షన్ బిని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ రీజన్స్. సరే చూద్దాం. Climatic conditions lo Madras in warmer than Kolkata, snowfall in Himalayas, rainfall decreases from West Bengal to Punjab, Sutlej Ganga plains get some rain in winter. అట్లో అక్కడ మనకి ఈశాన్య ఋతుపవనాలు, ఆల్టిట్యూడ్, పశ్చిమ అలజల్లు, సముద్రం నుండి దూరం ఇట్లా ఇవ్వడం జరిగిందనమాట అక్షాంశం. సట్లెజ్ గంగా మైదానంలో చలికాలంలో కొంత వర్షం పడుతుంది అంటున్నారు. సో మనకి ఇండియాలో క్లైమేట్ వచ్చేటప్పటికి మాన్సూన్ క్లైమేట్, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఇలాగ డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి. వింటర్ సీజన్ శీతాకాలంలో జనరల్గా వర్షాలు పడవు. కాకపోతే ఏమవుతుందంటే ఇటువైపు మనకి మధ్యధారా సముద్రం అనేది ఉంటుంది, మెడిటేరియన్ సీ. సో ఇటువైపు మనకి ఇండియా ఉంది అనుకోండి, ఇక్కడ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ ఇలా స్టేట్స్ ఉంటాయి. ఈ పంజాబ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్లో ఏమవుతుందంటే మధ్యధారా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వింటర్లో ఇండియా వైపుగా ఈ ప్రాంతాల్లోకి వస్తాయి, వచ్చి ఇక్కడ వర్షపాతాన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. వీటిని మహువా రెయిన్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అంటారు. దీనివల్ల పంజాబ్లో ఆ టైంలో వీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. రబీ కాలపు పంట, శీతాకాలపు పంట అయిన గోధుమ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఈ వర్షం అనేది హెల్ప్ అవుతుంది అనమాట. దాన్ని వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అని చెప్పేసి అంటారు. పశ్చిమ అలజడులు, అక్కడ డిప్రెషన్స్ అని ఇచ్చినట్టున్నారు ఇంగ్లీష్లో, అది వెస్టర్లీ డిస్టర్బెన్సెస్ అని మధ్యధార సముద్రం వల్ల జరుగుతుంది. సట్లెజ్ గంగా మైదానంలో చలికాలంలో ఇదంతా కూడా జరుగుతుంది. సో మనకి ఈ ఏరియాలో సట్లెజ్ గంగా మైదానం అనేది ఉంటుంది, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలో. సో అప్పుడు జరుగుతుంది. ఆప్షన్ డికి 3 అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి అది పెట్టేయచ్చు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి పశ్చిమ బెంగాల్ నుండి పంజాబ్కి వర్షపాతం తగ్గుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్షాలు రావాలి అంటే తేమ కావాలి. ఆ తేమని మనకి గాలులు సముద్రం నుంచి లేదా నీటి ప్రాంతాల నుంచి తీసుకొస్తాయి. వాట్ ఎవర్ వీ రిక్వైర్డ్ దట్ రెయిన్
అండ్ ద రెయిన్స్ మోస్ట్లీ నీడ్ మాయిశ్చర్ విండ్స్ అనమాట. ఆ మాయిశ్చర్ విండ్స్ సీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, సముద్రాల నుంచి. ఇది పంజాబ్ ఏరియా, ఇది వెస్ట్ బెంగాల్ ఏరియా. ఏది సముద్రానికి దగ్గరగా ఉంది? వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు తేమతో కూడిన గాలులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అలా వెస్ట్ బెంగాల్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళే కొలది మాయిశ్చర్ కంటెంట్ని అవి కోల్పోతూ వస్తాయి. సో ఫైనల్గా పంజాబ్కి వచ్చేటప్పటికి లెస్ మాయిశ్చర్, చాలా తక్కువ తేమ ఉంటుంది. తక్కువ తేమ ఉన్నప్పుడు వర్షపాతం చాలా తక్కువే ఉంటుంది. దీనికి కారణం సముద్రానికి సంబంధించిన డిస్టెన్స్ అనమాట. పశ్చిమ బెంగాల్ నుండి పంజాబ్కి వర్షపాతం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ ఆప్షన్గా 4 అనే దాన్ని మనం తీసుకోవచ్చు. అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. హిమాలయాల్లో హిమపాతం ఎందుకు జరుగుతుంది? గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని హిమాలయాలు అనేవి ఉంటాయి, అండ్ జమ్మూ కాశ్మీర్లో హిమాలయాలు ఉంటాయి, ఈవెన్ పంజాబ్లో కూడా హిమాలయాలు ఉంటాయి. కాకపోతే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి వాటిలో ఎందుకు ఎక్కువగా ఈ స్నోఫాల్ లేదా మంచు అనేది కురుస్తుందంటే ఎత్తు. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మంచు కొండలు కనిపించేది, గ్లేషియర్స్ కనిపించేది, శిఖరాలు అత్యంత ఎత్తుగా ఉండేది, ఇవన్నీ కూడా గ్రేటర్ హిమాలయాస్, ఉన్నత హిమాలయాలు హిమాద్రిలో జరుగుతాయి బికాస్ ఆఫ్ ఆల్టిట్యూడ్. ఇది కూడా అంతే. స్నోఫాల్ అనేది హిమాలయాల్లో కనిపించడానికి కారణం ఆల్టిట్యూడ్గా చెప్పచ్చు, ఎత్తుగా చెప్పచ్చు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కోల్కతా కంటే మద్రాస్ వేడిగా ఉంటుంది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రాజస్థాన్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. రాజస్థాన్లో జైసల్మేర్, మిగతా ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు మనకి నమోదవుతాయి కంపేర్ టు దట్ గుంటూరు, రేణిగుంట ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ సమ్మర్ సీజన్. దానికి కారణం ఏంటి? ఈ 2 ఏరియాలో టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈ 2 కూడా మనకి డిఫరెంట్ లాటిట్యూడ్స్లో ఉన్నాయి, డిఫరెంట్ అక్షాంశాల్లో ఉన్నాయి. అక్షాంశాలు డిఫరెంట్గా ఉన్నప్పుడు అవి పడే సూర్యకిరణాల యొక్క పర్సంటేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మద్రాస్ అనేది కోల్కతా కంటే వేడిగా ఉండడానికి కారణం డిఫరెంట్ లాటిట్యూడ్లో ఉండడం. లేదు ఇంకా మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్గా చెప్పడం జరుగుతుంది, కర్కట రేఖగా చెప్తాం అనమాట. సో కర్కట రేఖకి కింద ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కువ టెంపరేచర్ని కలిగి ఉంటాయి, ఎందుకంటే భూమధ్య రేఖకి దగ్గరలో ఉంటాయి, ఈ రెండింటికి మధ్యలో ఉంటాయి. కాబట్టి వెస్ట్ బెంగాల్ ఎగ్జాక్ట్గా కర్కట రేఖ మీద ఉంటుంది అనమాట, లేదా దానికి వచ్చి పైన. సో కాబట్టి కంపేర్ టు దట్ మద్రాస్ అండ్ వెస్ట్ బెంగాల్ ఏరియా, కలకత్తా ఏరియా, ఇక్కడ మద్రాస్లో ఎందుకు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అంటే లాటిట్యూడ్, అక్షాంశం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఏ ఆన్సర్ పెట్టచ్చండి? 5 అనేది కరెక్ట్ ఆన్సర్గా పెట్టచ్చు. సో ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, 4, 3 అవుతుంది. 5, 2, 4, 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ రావాలి. 5, 2, 4, 3 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి సో 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 1తో మనకి అంత అవసరం పడలేదు కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల ఇండియాలో ఏ సముద్ర ప్రాంతాన్ని, ఏ ఏరియాకి ఎక్కువ వర్షాలు కురుస్తాయంటే తమిళనాడుకి, కోరమండల్ కోస్టల్ ఏరియాకి, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకి, తమిళనాడులోని ఎస్పెషల్లీ కోరమండల్ కోస్టల్ ఏరియాకి అత్యధిక వర్షపాతాలు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల కలుగుతాయి, ఎస్పెషల్లీ తమిళనాడు కేసులో. అది అక్కడ మీరు వినియోగించుకోవచ్చు ఆ పాయింట్ని. సో హియర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 43 క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ about particularly vulnerable tribal groups in India. సో సాధారణంగా ఇండియాలో ట్రైబల్ పాపులేషన్, గిరిజన జాతి వచ్చేటప్పటికి మొత్తం మనం ఉన్న జనాభాలో యాజ్ పర్ దట్ అప్డేటెడ్ డేటా 8.6% ఉన్నాం. టోటల్గా ఉన్న పాపులేషన్లో ట్రైబల్ పాపులేషన్ 8.6%. ఈ ట్రైబల్లోనే చాలా వల్నరబుల్ ట్రైబల్ ఉన్నారు, దయనీయమైన గిరిజన జాతి. సో వాళ్ళనే ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూప్ కింద ఫస్ట్లో గుర్తించారు. ఎలాగా? పీటీజీ అని చెప్పేసి ఫస్ట్ గుర్తించడం జరిగింది. ఈ పీటీజీ అనే దాన్ని కూడా ఎలా తీసుకొచ్చారు? 1973లో మనకి ధీబర్ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. ఈ ధీబర్ కమిటీ యొక్క సూచనల మేరకు ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూప్ అనేదాన్ని తీసుకొచ్చారు. 2006లో ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూప్ అనేదాన్ని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ కింద చేంజ్ చేశారనమాట. సో వాళ్ళు ఉండే కల్చర్, విధానాలు, వాళ్ళకుండే ఆపర్చునిటీస్, వీటన్నిటిని బట్టి వీటిని విడదీయడం జరుగుతుంది. సో చూడండి, పీవీటీజీలు 18 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో నివసిస్తున్నారు, అది కరెక్టే. నెక్స్ట్ వన్, పీవీటీజీ స్థితిని నిర్ణయించే ప్రమాణాల్లో స్తబ్దత లేదా తగ్గుతున్న జనాభా వృద్ధి ఒకటి. సో మనకి పీవీటీజీని రికగ్నైజ్ చేయడానికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో ఆ క్రైటీరియాస్లో ఒకటి ఏంటంటే వాళ్ళ పాపులేషన్ తగ్గడం కానీ, సో వాళ్ళ పాపులేషన్ అనేది కొంచెం మనకి డిక్లైన్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఒక క్రైటీరియా, అది కరెక్టే. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ 95 పీవీటీజీస్ అఫీషియల్లీ నోటిఫైడ్ ఇన్ ద కంట్రీ సో ఫార్. ఇప్పటి వరకు 95 పీవీటీజీలని ఇండియాలో రికగ్నైజ్ చేశారంట. కాదండి, 95 పీవీటీజీలు కాదు, ఇండియాలో ఇప్పటి వరకు 75 పీవీటీజీస్ని రికగ్నైజ్ చేశారు. అందులో 12 పీవీటీజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, చెంచు, కొండ, సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి టోటల్గా 12 పీవీటీజీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.
నెక్స్ట్ వన్, ఇరులారు అండ్ కొండ రెడ్డి ట్రైబ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ పీవీటీజీస్. సో ఇది కరెక్టే, ఆప్షన్ డి కూడా కరెక్టే. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? సి తప్ప అన్నీ కరెక్టే కాబట్టి ఏబిడి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, క్రింది ప్రకటనని పరిశీలించండి అని చెప్పేసి ఉన్నాయి. సో దీంట్లో ఒకటి, గుజరాత్ హ్యాస్ ద లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ ఇండియా. భారతదేశంలోని అతిపెద్ద సోలార్ పార్క్ గుజరాత్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఇండియాలో లార్జెస్ట్ సోలార్ పార్క్ వచ్చేటప్పటికి బాద్లా సోలార్ పార్క్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి రాజస్థాన్లోని థార్ డెజర్ట్ దగ్గరలో ఉంది, నాట్ ఇన్ గుజరాత్. అది ఉన్నది రాజస్థాన్కి దగ్గర, రాజస్థాన్లోని థార్ డెజర్ట్కి దగ్గరలో, థార్ ఎడారికి. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. కేరళలో పూర్తిగా సౌరశక్తితో పనిచేసే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కేరళ హ్యాస్ అ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దట్ ఈస్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కరెక్టేనండి. గోవా భారతదేశంలోని అతిపెద్ద తేలియాడే సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్ట్ కలిగి ఉంది. యాక్చువల్గా తెలంగాణకి సంబంధించిన రామగుండం ఈ పొజిషన్లో ఉంది. అండ్ అతి త్వరలో మధ్యప్రదేశ్లోని కాంద్వా ప్రాజెక్ట్ కూడా ఈ స్టేటస్ని అందుకొని ఉంది. గోవాలో అయితే అది లేదు. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఓన్లీ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో ఏది సరైంది అని చెప్పేసి అడుగుతున్నారు, ఓన్లీ బి అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ని జియోగ్రఫీలో చదివినప్పుడు కరెంట్ అఫైర్స్ని కూడా చదవండి. ఎందుకంటే సో ఇప్పుడు మనకి రినూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే సాంప్రదాయ వనరులు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, పెట్రోలియం, ఇలాంటి వాటిని నెమ్మదిగా రీప్లేస్ చేస్తుంది బయోగ్యాస్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ ఇలాంటి వాటితో. కాబట్టి వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోండి. అటు కరెంట్ అఫైర్స్లో, జియోగ్రఫీలో కూడా మాక్సిమం మీకు సేమ్ టాపిక్స్ కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి భారతదేశంలోని కొన్ని తీర ప్రాంతాల్లో సమృద్ధిగా లభించే ఇల్మనైట్ మరియు ఇంకొకటి ఏంటి, రుటీల్ క్రింది వాటిలో దేనికి సంబంధించిన గొప్ప వనరులు? ఇల్మినైట్ అండ్ రైటెల్ ఏదైతే ఉందో అబాండెంట్లీ అవైలబుల్ ఇన్ సర్టెన్ కోస్టల్ ట్రాక్ట్ ఆఫ్ ఇండియాస్ ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? అల్యూమినియం, ఐరన్, కాపర్, టైటానియం. సో టైటానియం ఆక్సైడ్స్ ఉంటాయి చూసారా, సో ఆక్సైడ్స్ ఆఫ్ టైటానియం దానికి సంబంధించిన దగ్గర నుంచే ఈ ఇల్మనైట్ లేదా రుటిల్ లాంటి వాటిని తీస్తారంట, ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. మనకి ఆర్టిఫిషియల్ హ్యూమన్ బాడీ పార్ట్స్ ఉంటాయి చూసారా, సో మనకి ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ పెడతా ఉంటారు. ఆ ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఇంజన్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ మెటల్స్ని ఉపయోగిస్తారంట. సో ఇది ఇండియాలోని కోస్టల్ ఏరియాలో అత్యధికంగా దొరుకుతాయి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో రాగి, కాపర్ మైన్స్ ఇండియాలో బాగా ఫేమస్ ఎక్కడంటే రాజస్థాన్లోని కేత్రి గనులు అని చెప్పేసి ఉంటాయి, అవి చాలా ఫేమస్గా చెప్తాం. ఇకపోతే అల్యూమినియం ఒడిస్సా, దాని తర్వాత జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్ లాంటి వాటిలో ఎక్కువగా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐరన్, కర్ణాటకలో వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఐరన్ ఉంది. దాని తర్వాత ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో కూడా ఐరన్ నిక్షేపాలు అత్యధికంగా ఉన్నాయి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం.